ప్రభు. లేదమ్మా, ఇక్కడ ఏమి ఇబ్బంది లేదు, ఇక్కడ అస్సలు ఇబ్బంది లేదు. బాగుంటది ప్రభు, మా గుడి చాలా బాగుంటది, మా టెంపుల్ చాలా బాగుంటది ప్రభు. భక్తులందరూ అంతా అసోసియేటెడ్ గా ఉంటాము, చాలా అందరూ ఫ్రెండ్లీగా ఉంటాం ప్రభు, చాలా హ్యాపీగా ఉంటుంది ప్రభు. సో రికార్డ్ అవుతుందా? రికార్డ్ అవుతున్నట్టు వచ్చిందమ్మా మీకు ఏమైనా? రాలేదు ప్రభు, అంటే లేదు నాన్న, రాలేదు. రికార్డ్ అవుతున్నట్టు రావట్లేదు. రికార్డ్ ఆప్షన్ కూడా కనబడట్లేదు. అది ముందు కనబడ్డది రెడ్ అన్మ్యూట్ది, మళ్ళీ ఆగిపోయింది అది కూడా. ఇది రికార్డ్ ఆప్షన్ కూడా కనబడట్లేదు. వచ్చింది ప్రభు, వచ్చిందండి, ఇప్పుడు వచ్చింది. రికార్డింగ్ ప్రోగ్రెస్ అని మరి రికార్డింగ్ ఇన్ ప్రోగ్రెస్ అని వచ్చిందా? సింబల్ రాలేదు. ఇక్కడ సింబల్ వస్తుంది కదా. వచ్చింది నాన్న. వస్తాం సార్, రికార్డింగ్ అని ఉంది, రెడ్ లైట్ వెలుగుతా. ఓకే ఓకే ఎస్ ఓకే ఎస్. నా కనెక్షన్స్ లో వల్ల అలాగ వస్తుందేమో. జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురోన్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వాపదాంతికం. వందేహం శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతాం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ దీనబంధో జగత్పతే గోపేశా గోపికా కాంతం రాధా కాంతా నమోస్తుతే. తప్త కాంచనా గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుస్తుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా. భాగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమో మహావధన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయితే
कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरतिचे नमः। नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांग्रे। नमो ब्राह्मण्याय देवाय गो ब्राह्मणाय हिताय च जगद्हिताय कृष्णाय गोविन्दाय नमो नमः। नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामी निति नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देश तारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा 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 हरे 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 रामा राम रामा हरे हरे। करोतु वाचलं पंगुं लगायते गिरिं कृपातमाहं वन्दे श्रीगुरुं दीनतारिणं मानन्दमाधवं सुचैतन्यीश्वरं। पवित्रो पवित्रो वा सत्त्वास्तगतोऽपि वा यस्मरेत् पुण्डरीकाक्षं सम्भाव्याभ्यन्तरशुचिः। श्रीविष्णु श्रीविष्णु श्रीविष्णु। हरे कृष्ण। సో 22వ అధ్యాయంలోనే ఉన్నాం కదమ్మా ఇంకాను. 22 అధ్యాయం. మురళీధర్ ప్రభు ఉన్నారమ్మా? మురళీధర్ గోవింద్ ప్రభు. హరే కృష్ణ. జయదాంబ మాత ఇస్తే స్టార్ట్ చేసుకుందాం. అయితే ఎన్నో శ్లోకం హరే కృష్ణ ప్రభు ఉన్నాను. హరే కృష్ణ ప్రభు చదువుతారా ప్రభు? చెప్పండి ప్రభు, ఏదైనా నాకు పేజ్. మనం ఎక్కడమ్మా 35 రాపామా? 35 36 చదవాలి ప్రభు. 163 పేజు 163 పేజ్ 36 చూడండి ప్రభు. అది పెద్ద శ్లోకం, పెద్ద భాష్యము. కొంతవరకు చదివి అక్కడి నుంచి నెక్స్ట్ వెళ్దాం. 160 ఆ పేజ్ 163 అండి. చదవండి ప్రభు. 36వ శ్లోకం. పరే పరేచయే భావ గుణ వ్యతికరాదమ మాదన్ను నతేషాం విద్యతే క్షేమ మీష విద్యం సితాశిషాం. పరే ఉన్నత జీవన స్థితి యందు, అపరే అధమ జీవన స్థితి యందు, చ మరియు ఏ భావ ఆ భావనలన్నీయును గుణముల యొక్క వ్యతికరాత్ అన్యోన్య ప్రక్రియచే అనుసరించుచు తేషాం వాని యొక్క నా విద్య నిలిచియుండవు. క్షేమం కుశలము ఈశ భగవానుడు విద్యంసిత నశించిపోవును. అశిషాం ఆశీర్వాదములు అధమ జీవన స్థితులకు అన్యమైనట్టి ఉన్నత జీవన స్థితులను మనము వరదానములుగా భావించును. అట్టి భేదములు కేవలము గుణ సంబంధములోనే నెలకొని ఉన్నవి. ఆ జీవన స్థితులన్నీయును పరమ నియామకునితో నశింపజేయుబడును. కనుక నిజమునకు వాటిని శాశ్వతముగు అస్తిత్వము లేదు. భాష్యం. భౌతిక అస్తిత్వము మనము ఉన్నత జీవన స్థితిని పరమగును. ఉన్నత పరమగు
అధమ జీవన స్థితిని శాపముగా భావింతుము. ఉన్నతము మరియు అధమము అనడి ఈ భేదము వివిధ గుణములు ఒకదానిపై ఒకటి పని చేయనంత వరకే నిలిచియుండును. అనగా సత్కర్మ వలన మనము ఉన్నత లోకముల కేగుట లేదా ఉన్నత జీవన స్థితి, మంచి చదువు, సుందరమైన దేహము వంటివి కలిగినది పొందుట జరుగుచుండును. అవన్నీయును సత్కర్మల వలన కలిగడి ఫలములు. అదే విధముగా పాపకర్మల వలన మనము చదువు, రానివారిగను, కురూపులుగను, నీచ జీవన స్థితిని కలిగిన వారిగను అగుదుము. కానీ వివిధ జీవన స్థితులయన్నీను సత్వగుణము, రజోగుణము, తమోగుణము అనడి త్రిగుణముల ద్వారా ప్రకృతి నియమములకు లోబడి ఉండును. అయినను సమస్త విశ్వము ప్రళయమునకు లోనైనప్పుడు ఈ గుణములు క్రియారహితములగును. కనుకనే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 8.16 యందు ఇట్లు పలికెను. కృష్ణ ముందుకెళ్దాం ప్రభు. చదువు. హరే కృష్ణ. జగదమ్మ హరే మాతాజీ కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. ఏకాంబర హరే స్తోత్రం. కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. చదువు ఆ ప్రభు. బ్రహ్మ భువన ఏకాంబరేశ్వర ప్రభు ఏంటి? క్వశ్చన్ అడుగుతున్నారా ప్రభు? నేను చదువుతున్నా ప్రభు. లేదు ప్రభు, ముందుకెళ్దాం ప్రభు. మీ జగదంబ మాతాజీ అది చదివిన తర్వాత ఒక్కొక్క వీక్ ఒక్కొక్కరితో స్టార్ట్ చేస్తున్నాం ప్రభు. సో ఈ వీక్ మా మురళీధర్ గోవింద్ ప్రభుతో స్టార్ట్ చేశాం. ఓకే ప్రభు, ఆ, చదవండి అమ్మ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినోర్జున మామపేచిత కౌంతే పునర్జన్మని విద్యతే. విజ్ఞాన శాస్త్ర పురోగతిచే గాని, ధార్మిక జీవనములచే గాని, యజ్ఞయాగాదులు, కామ్యకర్మలు మనము ఉన్నత లోకములు చేరినప్పటికీ ప్రళయ సమయమున ఆ ఉన్నత లోకములు, ఆ లోకముల్లో జీవజాలము నశించిపోను. అటువంటి వరదానములన్నీ పరమ నియామకులచే నశింపజేయబడినని ఈశ విద్వాంసిత శిషాం అని ఈ శ్లోకమును పేర్కొనబడింది. దాని నుండి మనం ఏ విధముగా రక్షింపబడజాలము. ఈ లోకమున ఉన్నను, వేరొక లోకమున ఉన్నను, మన దేహం నశించిపోయి మహావిష్ణువు దేహంలో మనము 1,000,000,000 సంవత్సరములు చైతన్య స్థితిలో నిలవవలసి వచ్చును. తిరిగి సృష్టి ప్రారంభమైనంతనే వివిధ జీవజాతుల్లో జన్మించి మనము కర్మలను ఆరంభించవలసి వచ్చును. కనుక కేవలము ఉన్నత లోక ప్రాప్తి ద్వారా మనము సంతృష్టి చెందరాదు. భౌతిక జగత్తు నుండి బయటపట్టుకు యత్నించి ఆధ్యాత్మిక జగత్తును చేరి భగవదాశ్రమం పొందవలెను. అదే మన అత్యున్నతమగు విజయము. భౌతికముకు దేని చేతనైనా ఉన్నతము గాని అధమము గాని ఆకర్షణము కాక వారినన్నింటినీ మా సమముగా భావించవలను. జీవితం యొక్క నిజ ప్రయోజనం గురించి విచారించుట మరియు భగవంతునికి భక్తియుత సేవను చేయటం ఒక్కటే మన కార్యకలాపం కావాలి. ఆ విధముగా మనము జ్ఞానపూర్ణమును, ఆనందపూర్ణమునకు ఆధ్యాత్మిక కర్మను శాశ్వత వరదానముగా పొందగలము. నియమబద్ధము మానవ జీవితమున ధర్మము, అర్థమము, కామము, మోక్షము అనేది అంశాలుండను. మానవ సంఘం ధర్మము తప్పనిసరిగా ఉండవలను. ధర్మము లేని యెడల మానవ సంఘం కేవలము పశువుల సంఘమే కాగలదు. ఇక అర్థము, కామము అన్నవి ధర్మంపై ఆధారపడి ఉండవలను. ఈ విధముగా ధర్మము, అర్థము, కామములు చక్కగా వనగున్నప్పుడు జన్మ, మృత్యు, జర వ్యాధుల నుండి ముక్తి నిశ్చయమగును. కానీ ప్రస్తుత కలియుగమున ధర్మము, మోక్షము అనే ప్రశ్నయే లేదు. జనులు కేవలము ఆర్థికాభివృద్ధి మరియు ఇంద్రియ భోగమునందే అభివృద్ధిని కలిగి ఉన్నారు. కనుకనే ప్రపంచం అంతటను తగినంత ఆర్థికాభివృద్ధి జరిగినప్పటికీ మానవుల కలాపములు దాదాపుగా పశుప్రాయములైనవి. సమస్తము పశుప్రాయమైనప్పుడే ప్రళయం సంభవించను. ఆ ప్రళయమునే ఈశ విద్వాంసితాశీషం అని భావించాలి. ఆర్థికాభివృద్ధి ఇంద్రియ భోగం అనేది నామమాత్రం ఆశీర్వాదములు ప్రళయము ద్వారా నశింపజేయబడి కలియుగాంతం మన భగవానుడు కలికి అవతారముగా ఆవిర్భవించడం. ధరణిపైన మానవులు సంహరించి వేయటయే అతనికి ఏకైక కార్యం. ఆ సంహార కార్యం ముగిసిన పిమ్మట మరి ఒక స్వర్ణయుగం ప్రారంభమగును. కనుక మన భౌతిక కలాపములన్నీ కేవలము బాల్యోచిత క్రీడ వంటిదని మనం తెలుసుకునవలను. సముద్ర తీరంలో పిల్లలు ఇసుకతో భవంతులను, ప్రాకారములను నిర్మించినప్పుడు ఆ బాల్యకరైన వారి తండ్రి చెంతనే కూర్చొని వీక్షించుచుంటును.
కానీ అతడు చివరికి ఇంటి పోదుమని పిల్లలతో పలికినట్లనే సమస్తము చెరిపివేయబడును. ఆర్థికాభివృద్ధి మరియు ఇంద్రియ భోగమరడి బాల్యోచిత కర్మలకు అలవాటు పడిన వారిని భగవానుడు వాటిని నశింపచేయడం ద్వారా కొన్ని మార్లు ప్రత్యేకముగా అనుగ్రహించుచుండును. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ నన్ను మాతాజీ. చదవమంటారా ప్రభుజీ? సుబ్బలక్ష్మి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. యస్యాహం అనుకృష్ణామి హరిష్యే తద్దనం శనైః అని శ్రీకృష్ణ భగవానుడు పలికెను. భక్తుని భౌతిక సంపత్తులను హరించివేయుట ద్వారా అతనిపై ప్రత్యేకముగు కరుణను చూపుదునని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో పలికెను. కనుకనే సాధారణముగా వైష్ణవులు భౌతిక దృష్టిలో సంపన్నులుగా కనిపించరు. వైష్ణవుడైన వాడు ఒక ప్రక్క ధనవంతుడొకటకు యత్నించును, మరొక ప్రక్క భగవత్ సేవ చేయగోరినచో అతని భక్తి కుంటుబడగలదు. అప్పుడు అతనిపై ప్రత్యేక అనుగ్రహమును చూపుటకు భగవానుడు అతని నామమాత్రమగు ఆర్థికాభివృద్ధిని సంపత్తులను నశింపజేయును. ఆర్థికాభివృద్ధి యత్నములన్నీయును పదే పదే భంగపడగా భక్తుడు అంత్యమున భగవత్ చరణార విందములనే సంపూర్ణముగా ఆశ్రయించును. ఈ విధమైన చర్యను కూడా ఈశ విధ్వంసితాశిషాం అనియే భావించవచ్చును. దాని ద్వారా భగవానుడు మనుషుని భౌతిక సంపత్తులను నశింపజేసి ఆధ్యాత్మిక అవగాహనను వృద్ధి కావించును. మేము ప్రచారము కావించినప్పుడు పలువురు లౌకికులు వచ్చి వందనమిడి ఆశీర్వాదములను కోరుట సాధారణముగా గోచరించుచుండును. అనగా వారికి మరిన్ని భౌతిక సంపత్తులు కావలనన్నమాట. కానీ ఆ భౌతిక సంపత్తులు నశించినచో వారు భక్తులకు వందనము చేయుటకు ఇష్టపడరు. అటువంటి లౌకికులు తమ ఆర్థికాభివృద్ధిని గురించియే ఎల్లప్పుడూ తలపోయి చుందురు. మరింత ధనలాభం కలుగునన్నటి ఉద్దేశముతోనే వారు సాధువులకు భగవానునికి వందనము కావించుట మరియు ప్రచార కార్యక్రమమునకు ఏదో కొంత విరాళమునిచ్చుట జరుగుచుండును. మనుజుడు భక్తి యోగమున శ్రద్ధాళువు అయినప్పుడు భౌతికాభివృద్ధిని త్యజించి పూర్తిగా తనకే శరణమునందవలనని భగవానుడు కోరును. విష్ణు భగవానుడు తన భక్తులకు సంపత్తులనివ్వడు కనుక జనులు ఆ దేవదేవుని అర్చించుటకు భయపడుదురు. విష్ణు భక్తులైన వైష్ణవులు బాహ్య దృష్టికి భేదవారుగా గోచరించే కారణమున వారు విష్ణు ఆరాధనకు భీతి చెందుదురు. అట్టి లౌకికులు శివుని అర్చించడం ద్వారా గొప్ప సంపత్తులను పడయిచుందురు. ఎలైనా శివుడు ఈ విశ్వమునకు యజమానురాలకు దుర్గాదేవికి భర్తయ్యి ఉన్నాడు. శివానుగ్రహం వలన వారు దుర్గాదేవి అనుగ్రహమునకు పాత్రులగుదురు. ఉదాహరణకు రావణుడు గొప్ప శివభక్తుడు. అందువలన అతడు దుర్గాదేవి అనుగ్రహమును బడిసి స్వర్ణమయమైన పట్టణమును నిర్మించెను. ఇటీవల బ్రెజిల్ దేశములో అపారముగు బంగారు నిల్వలు బయటపడినట్లు తెలియవచ్చినది. ఆ విషయమును మరియు పురాణములలో తెలుపబడిన చారిత్రాత్మిక విషయములను బట్టి ఆ దేశమును రావణుని రాజ్యముగా గ్రహింపవచ్చును. కానీ దానిని శ్రీరామచంద్రుడు నశింపజేశాడు. చదవమంటారా ప్రభుజీ? చిన్నది హరే కృష్ణ. అట్టి సంఘటనలను అధ్యయనం చేయటం ద్వారా ఈశ విధ్వంసితాశిషాం అను పదము యొక్క సంపూర్ణముగు అర్థమును మనము అవగతము చేసుకొనవచ్చును. భౌతిక వరదానములచే భక్తులు ఈ భౌతిక జగత్తులోనే నిరంతర జన్మ మృత్యు జరా వ్యాధులచే బంధితులగుదురు కనుక భగవానుడు వాటిని వసగడు. భౌతిక సంపత్తుల వలననే రావణుడు వంటివారు కామాంధులైరి. శ్రీరామచంద్రుని ధర్మపత్ని మరియు సాక్షాత్తుగా లక్ష్మీదేవి అయిన సీతను రావణుడు చెరపట్టుటకు తెగించెను. భగవానుని ప్లాదినీ శక్తిని తాను అనుభవించగలననే భావనలోనే అతడట్లు కావించను. కానీ నిజమునకు అట్టి కార్యముచే రావణుడే నశించిపోయెను. విధ్వంసిత. ప్రస్తుతము మానవ సమాజము అర్ధకామముల ఎడనే అమితాశక్తిని కలిగియుండి పతనావస్థను సమీపించుచున్నది. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. 37వ శ్లోకం. తత్వం నరేంద్ర జగతామతస్తూషం చ దేహేంద్రియాసూది క్షణాత్మాభిరావృతానాం యక్షేత్ర విత్తపత్తయ హృది విశ్వగావిః ప్రత్యక్షాకాస్తి భగవాంస్తమవేహి సూక్ష్మి తత్. అందుచే త్వం నీవు నర ఇంద్ర ఓ రాజోత్తమ జగతాం జంగమములు అధ కనుక
తస్తూషాం స్థావరములు చ కూడా దేహము ఇంద్రియములు అసు ప్రాణము దిశన విచారించి ఆత్మభిహి ఆత్మానుభూతి ఆవృతానం ఆ విధముగా కప్పబడిన వారు ఎవడైతే క్షేత్రవిత్ క్షేత్రము నెరిగిన వాడు తపతయా నియంత్రించి హృదయమున విశ్వకు ఎల్లెడల అవి ప్రకటమై ఉండు ప్రతి రోమకూపమున చకాస్తి ప్రకాశించునట్టి భగవానుడు అతనిని అవేహి తెలుసుకొనుటకు యత్నించుము. సహా అస్మి నేను అదే అని సనత్ కుమారుడు రాజునకు ఇట్లు ఉపదేశించెను. కనుక ఓ రాజా, సమస్త స్థావర జంగములలో జీవాత్మతో పాటుగా హృదయస్థుడై నిలిచి ఉన్న భగవాన్ని తెలుసుకున్నటకు యత్నించుము. జీవులందరూ స్థూలదేహంతోనూ ప్రాణబుద్ధిమయమగు సూక్ష్మ శరీరముతోనూ పూర్తిగా కప్పబడి ఉన్నారు. భాష్యం. మానవ జన్మలో కామములకై యత్నించుచు కాలమును వ్యర్థపరచుటకు బదులు ఎల్లరి హృదయములలో జీవాత్మతో పాటు నిలిచియుండడి భగవానుని అవగతము చేసుకొనుట ద్వారా ఆధ్యాత్మిక విలువలను పెంపొందించుటకు మనుషుడు యత్నించవలనని ఈ శ్లోకమున ప్రత్యేకముగా ఉపదేశించబడినది. జీవుడు మరియు పరమాత్మ రూపమున భగవానుడు స్థూల సూక్ష్మ తత్వములచే కప్పబడిన ఈ దేహమున వసించి ఉన్నారు. ఈ విషయము నెరుగుటయనగా నిజమైన ఆధ్యాత్మిక జ్ఞానం బడయుటయే. ఆధ్యాత్మిక జీవన పురోగతికి 2 మార్గములు కలవు. ఒకటి నిరాకార తత్వవేత్తల విధానము కాగా, రెండవది భక్తియుక్త సేవా విధానం. తాను మరియు పరమాత్ముడు ఒకటే ఎనడి నిర్ణయమునకు నిరాకారవాది వచ్చి ఇండును. కానీ సాకారవాదులకు భక్తులు మాత్రం పరతత్వము దివ్య నియామకుడనియు నియమింపబడిన వారైన జీవుల ధర్మము అతనిని సేవించుటయనియు తెలుసుకున్నట ద్వారా పరతత్వమును అనుభూతమునర్చుకొందురు. వేదవాక్యములు తత్వమసి నీవు అదే అయి ఉన్నావు మరియు సోహం నేను అదే అయి ఉన్నాను అని పలుకుచున్నది. నిరాకారవాది భావనను అనుసరించి ఈ మంత్రముల అర్థమేమనగా దేవదేవుడు పరతత్వము మరియు జీవుడు ఒక్కటే. కానీ భక్తుల దృష్ట్యా ఈ మంత్రములు ధృవపరచునదేమనగా భగవానుడు మనము ఒకే గుణమును కలిగి ఉన్నాము. తత్వమసి అయమాత్మ బ్రహ్మ. భగవానుడు మరియు జీవుడు ఆత్మస్వరూపుడే. ఈ అవగాహనయే ఆత్మానుభూతి అనబడను. ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జనం ద్వారా భగవాన్ని కూర్చి తనను కూర్చి తెలుసుకున్నటకే మానవ జీవితము ఉద్దేశించబడినది. కేవలం అర్థకామములతోనే విలువైన జీవితమును వృధాపరచుకొనరాదు. ఈ శ్లోకమున క్షేత్రవిత్ అను పదము కూడా ప్రధానమైనది. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభు. సరే ప్రభు, థ్యాంక్ యూ. శాంతి మాతాజీ ఉన్నారమ్మా? శాంతి మాతాజీ బుక్ ఉందమ్మా? హరే కృష్ణ ప్రభు, నేను ట్రావెల్ లో ఉన్నాను ప్రభు, నేను వింటున్నాను. సరే సరే. గోవింద కృష్ణ ప్రభు చదువుతాను ప్రభు. లలిత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఈ శ్లోకమున క్షేత్రవిత్ అన్న పదము కూడా ప్రధానమైనది. ఈ పదము భగవద్గీతలో 13వ అధ్యాయం 2వ శ్లోకమునందు ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్య విధీయతే అని వివరించబడినది. ఈ దేహము క్షేత్రమని, కర్మక్షేత్రం అని పిలువబడును. దేహము యొక్క యజమానులు జీవాత్మ పరమాత్మ ఇరువురును క్షేత్రవిత్ అని పిలువబడుదురు. కానీ ఆ క్షేత్రవిత్తుల నడుమ ఒక భేదము కలదు. ఒక క్షేత్రవిత్ అగు పరమాత్ముడు జీవాత్మకు నిర్దేశము లొసగుచున్నాడు. ఆ పరమాత్మని నిర్దేశమును మనము చక్రంతరమున అతడు చైతన్య గురువు, హృదయస్థుడైనట్టి గురువు రూపమున నిర్దేశమును నొసగుచు బాహ్యమున గురుదేవుని రూపమున జీవునికి పరోక్షముగా సహాయపడుచున్నాడు. ఈ విధముగా జీవుడు తన లౌకిక కార్యములను ముగించుకొని భగవద్ధామమునకు చేరు రీతిలో భగవంతుడు అతనికి 2 విధములుగా నిర్దేశము నొసగును. ఆత్మ పరమాత్మలు దేహమున నిలిచియున్నంత వరకు దేహము కాంతివంతమగును. తాజాగను ఉండేడి విషయమును బట్టి ఆ రెండింటి సన్నిధిని ఎవరైనను గుర్తించవచ్చును. కానీ ఆత్మ పరమాత్మలు స్థూల దేహము నుండి వెడలిపోయినంతనే అది క్రుళ్ళుటనారంభించును. మృత శరీరమునకు సజీవ శరీరమునకు నిజమైన భేదము ఆధ్యాత్మికోన్నతిని బడసిన వాడు ఈ విధముగానే తెలుసుకొనును. సారాంశమేమనగా నామమాత్రములకు అర్ధకామములతోనే మానవుడు కాలమును వ్యర్థపరచక జీవాత్మ పరమాత్మలను మరియు వారి సంబంధములను తెలుసుకొనుటకు ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జనము కావింపవలెను. ఈ విధముగా జ్ఞానాభివృద్ధిచే అతడు మోక్షమును జీవిత చరమ లక్ష్యమును సాధించగలడు.
మోక్షపదమును చేపట్టినవాడు భౌతిక జగత్తులోని నామమాత్రమకు బాధ్యతలను విడిచిపెట్టినను దేనిని పోగొట్టుకొనినవాడు కాబోడని చెప్పబడినది. కాని అర్ధకామములను చక్కగా నిర్వహించినప్పటికీ మోక్షపదమును చేపట్టినవాడు సమస్తమును కోల్పోవును. నారదముని వ్యాసదేవుని చెంత పలికిన విషయము ఈ సందర్భముగా చక్కగా పొసగగలదు. త్యక్త్వా స్వధర్మ చరణాంబుజం హరే భజన్న పతేత్తతో యది యత్ర క్వ వా భద్రమభూదముష్య కిం కో వార్ధ ఆప్తో భజతాం స్వధర్మతః. ఏదో భావావేశముతో లేదా ఏదేని కారణముతో భగవత్ చరణార విందములను ఆశ్రయించినను కాలక్రమమున జీవిత చరమగమ్యమును చేరుటలో మనుజుడు కృతకృత్యుడు కానిచో లేదా అనుభవ శూన్యత వలన పతనము చెందినచో ఎటువంటి నష్టము లేదు. కాని ఎవడేని లౌకిక బాధ్యతలను చక్కగా నిర్వహింపగలిగినను భక్తియుత సేవను చేపట్టలేనిచో ఎటువంటి లాభమును బడయజాలడు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. రాధాలీలా దేవదాసి మాతాజీ మొదలు పెడతారమ్మా 38వ శ్లోకం. హరే కృష్ణ. రాధాలీలా దేవదాసి మాతాజీ మ్యూట్ లో ఉన్నారమ్మా. రేవతి మాతాజీ చదువుతారమ్మా. మీ వాయిస్ కట్ అయిపోతుంది. ఆ వాయిస్ కట్ అయిపోతుందా? మాతాజీ రాధాలీలా దేవదాసి మాతాజీ ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభు. చదివేదా ప్రభు నేను? చదవండి. హరే కృష్ణ. దండవత్ప్రణాం ప్రభుజీ. 38వ శ్లోకం. యస్మిన్నిదం సదసదాత్మతయా విపాతి విదుతిస్రజివాహి బుద్ధిః తం నిత్యముక్తి పరిశుద్ధ విశుద్ధ తత్వం ప్రత్యూఢ కర్మ కలిల ప్రకృతిం ప్రపద్యే. యస్మిన్ దేని యందైతే ఇదం ఈ సత్ అసత్ సత్ అసత్ భగవానుడు అతని వివిధ శక్తులు ఆత్మతయ కార్యకారణములకు మూలమైనందున విభాతి ప్రకటమగును. మాయా మాయా వివేక విదుతి వివేకముచే ముక్తుడైన వాడు స్రజి రుజువునందు వా లేక అహి సర్పము బుద్ధి బుద్ధి తం అతనికి నిత్య నిత్యముగా ముక్త విముక్తుడు పరిశుద్ధ పరిశుద్ధుడు విశుద్ధ విశుద్ధమగు తత్వం సత్యము ప్రత్యూఢ దివ్యము కర్మ కామ్య కర్మలు కలిల కల్మషము ప్రకృతి ఆధ్యాత్మిక శక్తిలో నిలిచి ప్రపత్యే శరణు జొచ్చువలెను. దేవదేవుడు కార్యకారణములతో దేహమున స్వయముగా ప్రకటమగును. కాని రజ్జు సర్ప భ్రాంతిని తొలగించగలిగే వివేకముతో మాయను దాటగలిగిన వాడే పరమాత్ముడు భౌతిక సృష్టికి పరమైన వాడిని విశుద్ధమగు అంతరంగిక శక్తితో నెలకొని ఉండునని తెలుసుకొనగలుగును. ఆ విధముగా దేవదేవుడు భౌతిక కల్మషమునకు పరమై ఉన్నాడు. కేవలము అతనికే ఎల్లరూ శరణుజొచ్చవలెను. భాష్యము. జీవాత్మ పరమాత్మల నడుమ ఎటువంటి భేదము లేనట్టి ఏకత్వమును ప్రతిపాదించడి మాయావాద తత్వమును ఖండించుటకే ఈ శ్లోకము చెప్పబడినది. జీవుడు పరమాత్ముడు ఒకడే. వారి నడుమ భేదము లేదనుట మాయావాద సిద్ధాంతము. నిరాకార బ్రహ్మమునకు అన్యముగా వేరొక అస్తిత్వము లేదనియు దాని నుండి వేరనది భావనయే మాయా అని మాయావాదులు పలుకుదురు. ఈ ఆ మాయ కారణముననే త్రాడును సర్పమని పొరబడుట జరుగును. రజ్జు సర్ప భ్రాంతి వాదమునే మాయావాద తత్వవేత్తలు సాధారణముగా ప్రతిపాదించుచుందురు. కనుకనే విభర్తవాదమును తెలిపడి పదములు ఇచ్చట ప్రత్యేకముగా పేర్కొనబడినవి. నిజమునకు పరమాత్ముడు దేవదేవుడే. అతడు నిత్యముక్తుడు అనగా దేవదేవుడు జీవాత్మతో పాటు ఈ దేహమున వసించియున్నాడు. ఈ విషయము వేదముల యందు ధృవపరపబడినది. వారిరువురు మిత్రుల వలె ఒకే వృక్షముపై కూర్చొని ఉన్నారు. అయినప్పటికీ పరమాత్ముడు మాయకు అతీతముగానున్నాడు. మాయాశక్తి బహిరంగ శక్తి అని పిలువబడగా జీవుడు తటస్థ శక్తి అని పిలువబడును. భగవద్గీతలో తెలుపబడినట్లు భౌతిక శక్తి మరియు ఆధ్యాత్మిక శక్తి
దేవదేవుని శక్తులై ఉన్నవి. శక్తి మరియు శక్తివంతుడు ఒకటే అయినను బాహ్య శక్తికి లోనయ్యేడి జీవుడు తనను దేవదేవునితో ఏకమనను భావించును. ఇంత చదవమంటారు ప్రభుజీ? ముందుకెళ్దాంలేండి. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. అమ్మ పార్వతీ మాత ఉన్నారా? ఉన్నాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఎక్కడి నుంచి చదవాలి? ఎన్నో పేజీ? 170వ పేజీ. 170. ప్రభుజీ నేనున్నా ప్రభుజీ. అవునమ్మా, సరే. పార్వతీ మాత అయిపోయిందో చదువుదురుగంట. సరే, ఓకే ప్రభు. భగవద్గీత సారాంశమైన సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అను వాక్యమును సూచించినందున ప్రపత్యే అను పదము కూడా ముఖ్యమైనది. గీతలో మరొక చోట భగవానుడు బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్మ ప్రపద్యంతే అని పలికెను. ఈ ప్రపద్యే లేదా శరణం వ్రజ అను పదములు పరమాత్మునికి జీవుని శరణాగతిని సూచించును. భగవానుడు జీవుని హృదయమునందే వసించి ఉన్నను. జీవుని కన్నను శ్రేష్ఠుడనేది విషయమును శరణాగతుడు అయినప్పుడే జీవుడు తెలుసుకొనగలడు. భగవానుడు మరియు భౌతిక జగత్తు ఒకటే అయినట్లు గోచరించినను భగవానుడు ఆ భౌతిక జగత్తునకు పరమై ఉన్నాడు. వైష్ణవ సిద్ధాంతమును అనుసరించి అతడు ఒకే సమయమున ఏకమున భిన్నమును అయి ఉన్నాడు. ప్రకృతి అతని బాహ్య శక్తి వ్యక్తీకరణ మాత్రమే. శక్తి అనున్నది శక్తిమంతునితో సమానము కనుక భగవంతుడు మరియు జీవుడు ఏకమే అయినట్లు గోచరించును. కానీ నిజమునకు జీవుడు ప్రకృతి ప్రభావమునకు లోనే ఉండగా భగవానుడు ఎల్లప్పుడూ దానికి పరమై ఉన్నాడు. భగవానుడు జీవుని కన్నను శ్రేష్ఠుడు, ఉన్నతుడు కానిచో ప్రపద్యే అనేది ప్రశ్నయే ఉదయించదు. ఆ పదము భక్తియుత సేవా విధానమును సూచించుచున్నది. భక్తిరహితమైన రజ్జు సర్పభ్రాంతి చర్చచే ఎవ్వడును పరతత్వము చేరలేడు. కనుకనే పరతత్వము నెరుగుటకు వివేకము లేదా మానసిక కల్పనము కన్నను భక్తి యోగమే అతి ముఖ్యమైనదని నొక్కి చెప్పబడుచున్నది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. అమ్మా రాధాలీల దేవదాస్ మాతాజీ చదువుతారమ్మా? ప్రభుజీ. యత్పాద పంకజ పలాస విలాస భక్త్వా కర్మాశయం గ్రదిత ముగ్ధ దయంతి పంసంతః తద్వన్న రిక్తమంతయో యతయోపి రుద్ధ శ్రోతో గణాస్తమరణం భజ వాసుదేవం. యత యవ్వాని పాదములు పంకజ పద్మము పలాశ దళములు లేదా వటనవేళ్ళు విలాసము భక్త్వా భక్తిచే కర్మ కామకర్మలు ఆశయం కోరిక గ్రదితం గట్టిముడి ఉద్గతయంతి సమూలముగా తొలగిపోను సంతః భక్తులు తత్ ఆ రీతి తత్ వలే రిక్తమతయ భక్తరహితులు యతః తీవ్రముగా యత్నించి అపి అయినను నా రుద్ధ నిలుపజాలరు. శ్రోతః గణః ఇంద్రియభోగ కెరటములను తం అతనికి అరణం ఆశ్రయింపదగిన వాడు భజించుము వాసుదేవం వసుదేవుని తనయుడగు శ్రీకృష్ణుని. భగవత్పాద పద్మ సేవలో సదా నియుక్తులై ఉండేది భక్తులు కర్మవాసన గంధి నుండి సులభముగా బయటపడుచున్నారు. ఇది మిగుల కష్టతరమైనందున భక్తిరహితులైన జ్ఞానులు యోగులు ఇంద్రియభోగ కిరటములను ఆపుటకు యత్నించుచున్నను దానిని జాలకున్నారు. కనుక వసుదేవ తనయుడగు శ్రీకృష్ణుని భక్తియుత సేవలో నీవు నియుక్తుడవు కమ్మని ఉపదేశించుచున్నాను. భాష్యము. 3 రకముల ఆధ్యాత్మికలు వన ప్రభావమును జయించుటకు యత్నించుచుందరు. వారే జ్ఞానులు, యోగులు, భక్తులు, అనువారులు. ఇంద్రియ ప్రభావమును జయించుటకే వారందరూ యత్నింతురు. ఆ ఇంద్రియ ప్రభావమును ఎడగతగని నది ప్రవాహంతో పోల్చవచ్చును. ఎగతెడక సాగిడి నది ప్రవాహమును నిలుపుట అసాధ్యము. అదే విధముగా భౌతిక భోగవాంఛ ప్రవాహము ఎంత ప్రబలముగా భక్తి యోగము తప్ప ఇతర ఏ విధానమున చేతనైనను దాన్ని నిలుపుట సాధ్యము కాదు. భగవచ్చరణార విందములకు కావించడి భక్తియుత సేవలో భక్తులు దివ్యానంద విహలులై ఉన్నందున వారికి భౌతిక భోగవాంఛ కోరికలు అప్రయత్నముగానే నిలిచిపోయి ఉండను. కానీ భగవత్పదాపద్మముల యొక్క అనురక్తులు కానిటి యోగులు జ్ఞానులు మాత్రము వాంఛా ప్రభావమునకు ఎదురీదుచుందురు. ఈ శ్లోకమున వారు రిక్తమతః అను భక్తి యోగ రహితులు వర్ణించబడిరి. అనగా జ్ఞానులు యోగులు భౌతిక కర్మవాంఛల నుండి బయటపడుటకు
యత్నించుచున్నాను. నిజమునకు మరింతగా మిథ్యా తాత్విక కల్పన ఎందు లేదా ఇంద్రియ కలాపములను నిలుపుటకు తీవ్రముగా యత్నం చేయుట అందు చిక్కుబడుదురు. ఈ విషయమైన పూర్వమిట్లు చెప్పబడినది. వసుదేవే భగవతి భక్తి యోగ ప్రజోజిత జనయత్యాశు వైరాగ్యం జ్ఞాన యత హైతుకం. భాగవతము 1.2.7. ఇక్కడ కూడా ఇదే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఓకే ప్రభు, థ్యాంక్ యూ ప్రభు, థ్యాంక్ యూ. మా అనిత మాతాజీ చదువుతారమ్మా. ప్రభుజీ హరే కృష్ణ దండావత్ ప్రణామ్. వాసుదేవే భగవతి భక్తి యోగ ప్రయోజిత జనయత్యాశు వైరాగ్యం జ్ఞానం చ యద హైతుకం. భాగవతము 1.2.7. ఇచ్చట కూడా ఇదే విషయము నొక్కి చెప్పబడినది. వసుదేవ తనయుడైన శ్రీకృష్ణుని ప్రేమయుత సేవలో నియుక్తుడైన వాడు వాంఛా ప్రవాహంను సులభముగా నిల్వరింప చేయగలడు. కానీ వాంఛా ప్రవాహంను కృత్రిమముగా ఆపుటకు యత్నించినంత కాలము మనుజుడు నిక్తముగా భంగపడవలసినది. ఆ విషయమే ఈ శ్లోకమున సూచింపబడినది. కామ్య కర్మ వాంఛ బలముగా వేలుని యుండును. కానీ భక్తి యోగము శ్రేష్టమగు కోరికను కలిగి ఉన్నందున వాంఛా వృక్షమును అది పెళ్లగించి వేయగలదు. శ్రేష్టమగు కోరికలను కలిగి ఉండి మనుషుడు తుచ్చమగు కోరికలను త్యజించగలడు. కోరికలను ఆపుట అసాధ్యమైన కార్యము. తుచ్చమగు కోరికల్లో చిక్కుబడకుండాటకై అతడు భగవంతునే వాంఛించవలెను. జ్ఞానులు భగవదైక్యంను కోరుదురు, కానీ అటువంటి కోరిక కూడా కామముగానే భావింపబడినది. అదే విధముగా యోగులు సిద్ధకాములై ఉందురు, ఆ కోరిక కూడా కామమే. ఎటువంటి భోగాభిలాష లేనందున భక్తులు పవిత్రులై ఉందురు. కోరికను ఆపుటకు ఎటువంటి కృత్రిమ యత్నము లేదు. కృష్ణ పాద పంకజ పలాశ రక్షణలో కోరిక అనున్నది దివ్యానుభూతికి మూలము కాగలదు. కృష్ణ చరణార విందము సమస్త సుఖములకు నిధి వంటిదని సనత్ కుమారుడు ఇచ్చట తెలిపినాడు. కనుక భౌతిక భోగవాంఛను నిలుపుటకు యత్నించి విఫలమగుటకు బదులు మనుజుడు శ్రీకృష్ణ చరణార విందములను ఆశ్రయించగలెను. భౌతిక భోగవాంఛను ఆపనంత వరకు భవబంధము నుండి ముక్తి నందుటకు అవకాశమే లేదు. నదీ ప్రవాహము ఎడతెగక సాగుచున్నందున దాని నాపుట అసాధ్యమైనను అది ప్రవహించినది సముద్రంలోనికే కదా అని ఎవరైనా వాదించిన అవకాశము కలదు. కానీ ఆటుపోటు సమయంలో నదీ ప్రవాహము కల్లోలితమే నది ముంపు నీటితో నిండిపోవును. ఆ సమయమున నదీ తరంగముల కన్నెను సముద్రపు టల్లే మహోన్నతముగా నగును. అదే విధంగా భక్తుడు వివేకముతో భగవత్ సేవకై ఎన్నో ప్రణాళికలను చేయుచున్నందున అతని భౌతిక కోరికలు భగవత్ సేవ వాంఛచే ముంపునకు గురియగును. కృష్ణ పాదార వింద సేవలో నియుక్తుడైన కారణంన ఆ దేవదేవుని సేవ కొరకే కొత్త కొత్త కోరికల ప్రవాహము నిరంతరము ప్రవహించుచు మైదున సుఖవాంఛ తుచ్చముగా మారినదని యమునాచార్యులు ధృవపరిచిరి. అటువంటి కోరికపై తాను ఉమ్మివేయుదునని కూడా ఆయన పలికిరి. ఈ విషయమున భగవద్గీత 2.59 పరం దృష్ట్వా నివర్తతే అని ధృవపరిచినది. సారాంశమేమనగా శ్రీకృష్ణ పాదారవింద సేవాభిలాషను పెంచుకొనుట ద్వారా మనము సమస్తమగు ఇంద్రియ భోగవాంఛలను అణిచివేయగలము. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. అమ్మ జలజ మాతాజీ చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభుజీ. చదువుతాను ప్రభుజీ. 40వ శ్లోకము. కృచ్రో మహానిహ భవార్ణవమప్లవేషాం షడ్వర్గనక్రమ సుఖేన తితిర్షంతి తత్వం హరేర్భగవతో భజనీయమంఘ్రిం కృత్వోడుపం వ్యసనముత్తర దుస్తరార్ణం. కృచ్చః కృష్ణదాయకము, మహాన్ గొప్పదగు, ఇహ ఇచ్చట ఈ జన్మమున, భవ అర్ణవం సంసార సాగరము, అప్లవ ఈశాం భగవత్ చరణార విందములను ఆశ్రయింపని భక్తి రహితుల యొక్క షట్ వర్గ 6 ఇంద్రియములు నక్రం మకరములు అసుఖేన మిక్కిలి కష్టముతో తితీర్షంతి దాటుదురు తత్ అందువలన త్వం నీవు హరేహ శ్రీహరి యొక్క భగవతః భగవానుడు భజనీయమగు అంఘ్రిం పాదపద్మమును కృత్వా చేసుకొని ఉడుపం నావ వ్యసనం సమస్తమగు ఆపదలను ఉత్తర దాటుము దుస్తర దాట శక్యము కాని అర్ణం సముద్రము సంసార సాగరము భయంకరమగు మకరములతో నిండి ఉన్నందున దుస్తరమైనది. భక్తిరహితులైన వారు దానిని తీవ్రమగు తపోనిష్టలతో దాట యత్నించినను నీవు మాత్రము సాగర తరణ నౌకల వంటి భగవత్పాద పద్మములనే ఆశ్రయింపము.
ఆ సముద్రము దుస్తరమైనను దేవదేవుని పాదపద్మాశ్రయముచే నీవు అన్ని ఆపదలను జయింపగలవు. భాష్యము. భౌతిక అస్తిత్వము ఇందులో అజ్ఞాన మహాసాగరముతో పోల్చబడినది. ఈ సముద్రము యొక్క మరి ఒక నామము వైతరిణి. ఆ వైతరిణి సముద్రము కారణ సముద్రము నందు అసంఖ్యాకమగు విశ్వములు బంతుల వలె తేలుచుండును. దానిని ఆవలి ఒడ్డే ఆధ్యాత్మిక లోకమునైన వైకుంఠము. అది భగవద్గీత 8.20 యందు పరస్తస్మాత్తు భావోన్యః అని వర్ణించబడినది. అనగా ఈ భౌతిక ప్రకృతికి పరముగా నిత్యమగు ఆధ్యాత్మిక ప్రకృతి ఒకటి కలదు. కారణ సముద్రమునందు సమస్త భౌతిక విశ్వములు పదే పదే లయించిపోయినను ఆధ్యాత్మికమైనట్టి వైకుంఠ లోకములు నిత్యముగా నిలిచి ఉండి వినాశనమునకు గురి కాకుండును. భవసాగరమును ఈ భౌతిక విశ్వము తరించి ఆధ్యాత్మిక ఆకాశమున ప్రవేశించుటకు మానవ జన్మ జీవునకు ఒక చక్కని అవకాశము. ఆ సముద్రమును దాటుటకు పెక్కు విధానములు లేదా నావలు ఉన్నప్పటికీ భగవత్పాద పద్మములనే చక్కని నావగా ఆశ్రయింపమని సనత్ కుమారుడు రాజునకు ఉపదేశించెను. భగవత్ చరణారవిందములను ఆశ్రయించినట్టి ఆ భక్తులు ఇతర విధానముల ద్వారా కర్మయోగము, జ్ఞానయోగము, హఠయోగము, అజ్ఞాన సముద్రమును దాటుటకు యత్నింతురు. కానీ దానిచే వారు గొప్ప కష్టముల పాలు కావలసి వచ్చును. కొన్ని మార్లు ఆ కష్టములలోనే వారు తలమునకలై సముద్రమును ఏనాటికిని దాటజాలకుందురు. ఆ భక్తులు భవజలధిని తరింతురనడి పూచీ లేనే లేదు. ఒకవేళ వారు దానిని దాటగలిగినను కఠోరమగు తపస్సును వ్రతములను చేయవలసి ఉండును. మరొక ప్రక్క భక్తియుత సేవా విధానమును స్వీకరించిన వాడు మరియు భగవత్ చరణారవిందములే సముద్ర తరణమునకు క్షేమకరమైనట్టి నావయని విశ్వసించిన నాడు వాడు సులభముగా సుఖముగాను భవసంద్రమును దాటగలడు. కనుక సమస్తమగు అపాయములను సులభంగా దాటుటకు హరే కృష్ణ. కృష్ణ ముందుకెళ్దాం పాదారవింద మాతాజీ. నౌకను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. అమ్మ కుమారి మాతాజీ ఉన్నారా? హరే కృష్ణ. కుమారి మాతాజీ. కుమారి మాతాజీ ఉన్నారా అమ్మా? లేనట్టున్నారు. ఇందాక చూశాను సార్, నేను చదువుతానేమో. కనుక సమస్తముగా అపాయములను సులభముగా దాటుటకు కృష్ణ పాదారవిందను నౌకను చేపట్టుకుని పృథుమహారాజునికి ఉపదేశింపబడినది. ప్రమాదకరమగు శక్తులు సముద్రములోని మకరములతో పోల్చబడదు. ఎంతటి ఈతగాడైనను ముసలి బారి నుండి తప్పించుకొని జాలడు. నామమాత్రమగు పెక్కురు స్వాములు యోగులు అజ్ఞాన సముద్రమును దాటుటకు తాము సమర్థులమని సముద్ర తరణమునకు ఇతరులను సహాయపడుదమని డంబాలు పలికినను నిజమునకు తామే ఇంద్రియములను బలియొగుటను సాధారణంగా గాంచవచ్చును. జలది తరణకై తమ అనుయాయులకు సహాయపడుటకు బదులు అట్టు స్వాములు యోగులు స్త్రీ రూపమున గల మాయకు బలి అయి ఆ సాగరం నంది మకరములచే మృంగివేయబడుదురు. హరే కృష్ణ. 41 చదువుతావమ్మా? చదువుతానమ్మా. నాన్న బాగా జరిపిస్తుంది నీ వాయిస్. అందుకనే నువ్వు చదువు. హరే కృష్ణ. 41వ శ్లోకం. మైత్రేయ ఉవాచ స ఏవం బ్రహ్మపుత్రేణ కుమారేణాత్మమేధసా దర్శితాత్మగతి సమ్యక్ ప్రశస్యోవాచ తం నృపః. మైత్రేయ ఉవాచ. మైత్రేయముని పలికెను. సహ రాజు ఏవం ఆ విధముగా బ్రహ్మపుత్రేణ బ్రహ్మతనయునిచే కుమారేణ కుమారగణములలో ఒకడు ఆత్మమేధస ఆధ్యాత్మిక జ్ఞాన పారంగతుడు దర్శిత చూపబడి ఆత్మగతి ఆధ్యాత్మికోన్నతి సమ్యక్ పూర్తిగా ప్రశస్య అర్చించి ఉవాచ పలికెను తం అతనితో నృపః రాజు. మైత్రేయముని పలికెను. ఆ విధముగా ఆధ్యాత్మిక జ్ఞాన పరిపూర్ణుడగు బ్రహ్మతనయునిచే అనగా కుమారగణములలోనొకడు పరిపూర్ణముగా ఆధ్యాత్మిక జ్ఞానమును బడసిన వాడై రాజు వారిని అర్చించి ఇట్లు పలుకసాగెను. హరే కృష్ణ. భాష్యం. ఈ శ్లోకములోని ఆత్మమేధస అను పదమును శ్రీపాద విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు వ్యాఖ్యానించి ఉండిరి.
ఆత్మని అనగా పరమాత్ముడకు శ్రీకృష్ణునకు అనుచు ఆయన అర్థము చెప్పిరి. శ్రీకృష్ణుడే పరమాత్ముడు. ఈశ్వర పరమ కృష్ణ బ్రహ్మ సంహిత 15.1 నందు కలదు. కనుక ఎవ్వని మనస్సు పూర్తిగా కృష్ణ భక్తి భావనాయుతమై ఉన్నదో అతడు ఆత్మమేధ అని పిలువబడును. గృహమేధి అనున్నది దానికి వ్యతిరేక పదము. భౌతిక కలాపములకు సంబంధించిన ఆలోచనలయందే మనస్సు సదా సంలగ్నమై ఉండువానికి ఆ పదము అన్వయించును. ఆత్మమేధ అయినవాడు భక్తిలో కృష్ణ కర్మలనే సదా చింతించుచుండును. బ్రహ్మతనయుడగు సనత్కుమారుడు పూర్తిగా కృష్ణ భక్తి భావనాయుతుడు కనుక ఆధ్యాత్మిక పురోగతి పదమును తెలియచెప్పగలిగెను. దేని ద్వారానైతే మనుజుడు శ్రీకృష్ణుని అవగాహన చేసినో ఆ కర్మ పదమునే ఆత్మగతి అను పదము సూచించుచున్నది. హరే కృష్ణ. అత్తిమాతాజీ ఉన్నారమ్మా? సుధామాతాజీ, నెక్స్ట్ ఎవరున్నారు? భారతి మాతాజీ లేనట్టున్నారమ్మా. మాతాజీ శ్రీసుధా మాతాజీ ఉన్నారమ్మా? ప్రభుజీ నేను ఇవాళ ఓన్లీ వింటాను ప్రభుజీ. సరే సరే. ఓకే అమ్మా. శారదా స్వరూపిణి మాతాజీ కూడా లేరు. పద్మావతి మాతాజీ. మీ వాయిస్ బ్రేక్ వస్తుంది. అన్న మేము ఎవరైనా పేర్లు చెప్తాము, రావట్లేదు బాగా అసలు. క్లియర్ గా బ్రేక్ వస్తుంది. శ్రీసుధా మాతాజీ లేరమ్మా? శారదా స్వరూపిణి మాతాజీ లేరా? పద్మావతి మాతాజీ ఉన్నారమ్మా? హరే కృష్ణ మాతాజీ. మాతాజీ 42వ శ్లోకం. 42వ శ్లోకం. రాజోవాచ కృతో మే అనుగ్రహ పూర్వం హరిణార్తనాం కంపినా సమాపాదయితం బ్రహ్మన్ భగవన్ యూయమాగతాః. రాజా ఉవాచ, రాజు పలికెను, కృతః వనచ్చెను మే నా ఎడ అనుగ్రహం నిర్హేతుక కర్ణ పూర్వము హరిణ విష్ణు భగవానునిచే అత్త అనుకంపిన ఆర్తుల ఎడ కృపాణుడు తం దానిని అపాదయుతం రూఢి చేయుటకు బ్రహ్మన్ ఓ బ్రాహ్మణ భగవన్ ఓ శక్తి సంపన్నుడా యూయం మీరందరును ఆగతాః ఇచ్చటకు ఏతెంచిరి. అనువాదము. రాజు ఇట్లు పలికెను, ఓ బ్రాహ్మణోత్తమ శక్తి సంపన్న, మీరు నా గృహమునకు రాగలరని సూచించుచు విష్ణు భగవానుడు పూర్వము నా ఎడ నిర్హేతుక కరుణను చూపినాడు. ఆ వరమును రూఢి చేయుటకే మీరందరూ ఏతించిరి. ఋదు మహారాజు మహాయజ్ఞమును అనగా అశ్వమేధము నిర్వహించు సమయమున విష్ణు భగవానుడు యజ్ఞస్థలిలో ప్రత్యక్షమై త్వరలోనే సనకాది కుమార గణము ఏతించి బోధ కావించురని పలికి ఉండెను. కనుకనే రుదుడు దేవదేవుని నిర్హేతుక కరుణను గుర్తు చేసుకొని భగవద్వచనములను నెరవేర్చుచున్నట్టి కుమారగణమును ఆహ్వానించెను. భగవంతుడు తాను పలికిన భవిష్యవాణిని తన భక్తుల ద్వారా నెరవేర్చుచుండును. తన మహిమాన్వితమగు నామము మరియు హరే కృష్ణ మహామంత్రము ప్రపంచంలోని అన్ని నగరములలోను గ్రామములలోను ప్రచారము కాగలవని శ్రీ చైతన్య మహాప్రభు భవిష్యవాణి పలికింది. స్త్రీల భక్తి వినోద ఠాగూరు, స్త్రీల భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజులు ఆ భవిష్యవాణిని ఈడేర్చుటకు కోరి ఉంది. నేను వారి అడుగుజాడలనే అనుసరించుచున్నాను. తన భక్తులను గూర్చి శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో, కౌంతేయ ప్రతిజానే భక్త ప్రణశ్యతి. ఓ కుంతిపుత్ర,
నా భక్తుడెన్నడును నశింపడని నిశ్చయముగా ప్రకటింపుము. భగవద్గీత 9:31 అని పలికెను. అట్టి విషయమును భగవానుడే స్వయముగా ప్రకటింపగలిగినను అర్జునుని ద్వారానే ఆ ప్రకటనను వేయించి తన వాగ్దానమును భంగపడినట్లుగా నిశ్చయము చేసుకొనెను. భగవానుడు వాగ్దానము చేయగా అతని అంతరంగిక భక్తులు దానిని నెరవేర్తురు. దురహి మానవళి లాభమును చేకూర్చుటకై భగవానుడు ఎక్కువ వాగ్దానములు చేయుచుండును. అతడు ఆ విధముగా వారి ఎడ కరుణామయుడైనప్పటికీ సాధారణముగా వారు అతనిని సేవించగోరరు. వారి సంబంధము తండ్రి తనయుల సంబంధము వంటిది. పుత్రులు తండ్రిని మరచినప్పటికీ నిర్లక్ష్యపరిచినప్పటికీ ఆ తండ్రి పుత్రుని క్షేమమును గూర్చియే సదా ఆతురతను కలిగి ఉండును. ఇచ్చట అనుకంపిన అను పదము ప్రధానమైనది. జీవుల ఎడ శ్రీకృష్ణ భగవానుడు ఎంత కరుణామయుడై ఉండుననగా ఆ పతితులు లాభము కొరకై ఆ దేవదేవుడే స్వయముగా అవతరించుచుండును. హరే కృష్ణ మాత ముందుకు వెళ్దామండి. హరే కృష్ణ. అనుభవ మాత చదువు. హరే కృష్ణ. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఓ భరత వంశీయుడా, ఎప్పుడెప్పుడు మరియు ఎచ్చటెచ్చట ధర్మమునకు హాని కలుగును మరియు అధర్మము వృద్ధి నొందును ఆ సమయమును నేను స్వయముగా అవతరించును. భగవద్గీత 4.7 చెప్పబడింది. అనగా కరుణ వలననే భగవానుడు వివిధ రూపములలో అవతరించుడు. పతిత జీవుల ఎడ కరుణతోనే శ్రీకృష్ణుడు ఈ లోకమును అవతరించును. దానవ ప్రవృత్తి గలవారిచే చంపబడుతున్న అమాయక పశువుల ఎడ కరుణతోనే బుద్ధుడు అవతరించను. భక్త ప్రహ్లాదుని ఎడ కరుణతోనే నరసింహస్వామి ఆవిర్భవించను. సారాంశమేమనగా భౌతిక జగత్తులోని పతిత జీవుల ఎడ పరమ కరుణామయుడైన భగవానుడు వారిని అందరినీ భగవద్ధామమునకు చేర్చవలనని కోరికతో తాను స్వయముగా ఆరాధించుచుండును లేదా తన భక్తులను సేవకులను పంపుచుండును. ఆ విధముగా సమస్త మానవాళి ప్రయోజనము కొరకే శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు భగవద్గీతను ఉపదేశించను. కనుక వివేకవంతులైన వారు కృష్ణ చైతన్యోద్యమమును గంభీరముగా స్వీకరించి శ్రీకృష్ణ భగవాన్ని విశుద్ధ భక్తులచే యథాతథముగా ప్రచారము కావింపబడిన గీతోపదేశములను సంపూర్ణముగా ఉపయోగించుకొనవలను. చదవమంటారా? ముందుకెళ్తారా? చదవండి. 43 43వ శ్లోకం. నిష్పాదితశ్చ కాత్సేన్యన భగవద్భిర్ఘృణాలుభిః సాధుచ్చిష్టం హి మే సర్వమాత్మానసః కిం దదే. నిష్పాదితః చ ఆజ్ఞ చక్కగా నెరవేర్చబడినది. కాత్సేన్యన సంపూర్ణముగా భగవద్ ప్రతినిధులచే గృణాలుభిః పరమ కరుణామయులైనట్టి సాధు ఉచ్చిష్టం సాధు పురుషుల ఉచ్చిష్టము హి నిక్కముగా మే నాది సర్వము సమస్తము ఆత్మన హృదయము ఆత్మాన హృదయము ఆత్మ సహ పాటుగా కిం ఏది దదే ఇవ్వగలను. బ్రాహ్మణోత్తమ, మీరు కూడా భగవానుని వలె కరుణామయులు కనుక ఆ యాజ్ఞను చక్కగా నెరవేర్చరు. కనుక మీకు ఏదో ఒకటి దక్షిణగా నొసగుట నా కర్తవ్యం. కానీ సాధు పురుషుల ఉచ్చిష్టమును మాత్రమే నేను కలిగి ఉన్నాను. నేను మీకేది అర్పించగలను? భాష్యం. ఈ శ్లోకమున సాధుచ్చిష్టం అనే పదము ప్రధానమైనది. మనుషుడు ఉచ్చిష్టమును బడిసిన చందమున పృథువు భృగు వంటి సాధు పురుషుల నుండి తన రాజ్యమును బడిసి ఉండను. వేనరాజు మరణము పిమ్మట ప్రపంచమంతయు తగిన పాలకుడు లేనివాడిగా నయ్యను. ఎన్నో ఉత్పాతములు జరుగుటను గాంచి భృగ్వాది సాధు పురుషులు వేనరాజు శరీరము నుండి పృథువును సృష్టించరు.
ఆ విధముగా పృథువునకు రాజ్యము సాధు పురుషుల కరుణ వల్ల లభించినందున దానిని అతడు సనకాది కుమారగణమునకు పంచగోరలేదు. తండ్రి భోజనము చేయనప్పుడు కొంత అన్నపు ముద్దను ప్రేమతో పుత్రుడు కొనగవచ్చు. అది తండ్రి తినిన అన్నమే అయినను దానిని తిరిగి తండ్రి కొసగరాదు. పృథు మహారాజు పరిస్థితి దాదాపు ఆ రీతిగా అనున్నది. అతనికి ఉన్నదంతయు ఉచ్చిష్టము వంటిది కనుక దానిని సనకాదులకు వసగుడు సాధ్యపడు. ఆయనను పరోక్షముగా అతడు తనకున్నదంతయు వారికే వసిగినట్లయింది. అతని సంపత్తినంతటిని వారు తమకు నచ్చిన రీతిగా ఉపయోగించుకొనవచ్చు. ఈ విషయం రాబో శ్లోకంలో స్పష్టపరపబడినది. హరే కృష్ణ. హరే కృష్ణ. 44వ శ్లోకం. ప్రేణాధారా సుధా బ్రహ్మన్ గృహచ్చ సపరిచ్ఛదా రాజ్యం బలం మహీ కోసా ఇది సర్వం నివేదితం. ప్రాణ ప్రాణము, దార భార్య, సుత సంతానము, బ్రహ్మాన్ ఓ బ్రాహ్మణత్వ, గృహము చ కూడా సపాటుగా పరిచ్ఛేద సమస్త వస్తు సామగ్రిత, రాజ్యము, బలము, మహీధరణి, కోసాగారం ఇది ఈ విధముగా సర్వం సమస్తము నివేదితం అర్పించును. రాజు పలికదు కనుక, ఓ బ్రాహ్మణోత్తమ, నా ప్రాణమును, భార్యను, సంతానమును, గృహమును, వస్తు సామగ్రి, గృహోపకరణమును, రాజ్యమును, బలమును, భూమిని, వృక్షంగా నా కోసాగారమును మీకు అర్పించుతున్నాను. భాష్యం. కొన్ని చోట్ల దార అనే పదమునకు రాయ అని పాఠ్యాంశం కను. రాయ అనగా సంపత్తి అని భావం. ధనవంతులైన వారిని రాయులు అని పదముతో గుర్తించిన భారతదేశం పరిపాటే. శ్రీ చైతన్య మహాప్రభు యొక్క పరమ భక్తుల్లో రామానందరాయలు ఒకరు. గొప్ప ధనవంతులైన ఆయన మద్రాసు గవర్నర్ గా ఉండేవారు. రాయలు అనే బిరుదును కలిగిన వారు ఇంకను పితుడు అనగా రాయ బహదూర్, రాయ చౌదరి వంటివారు కలరు. భార్యని దారహ బ్రాహ్మణులకు దానవసుడు అనుమతింపబడలేదు. పాత్రుడైన వానికి సమస్తము వసగవల్లని చెప్పబడింది కానీ భార్యను దానం చేయమని ఎచ్చటా కనబడింది కనుక ఈ సందర్భంలో దార అనే పదమునకు బదులు రాయ అనే పదమే సముచితమే ఉంది. అంతేగాక పృథు మహారాజు సమస్తమును సనకాదులు వచ్చినందున కోసాగారము గురించి ప్రత్యేకంగా తెలుపవలసిన పని లేదు. పూర్వం రాజులు, చక్రవర్తులు రత్న భాండం అనే రహస్య కోసాగారం కలిగి ఉండేవారు. ప్రజలు రాజునకు బహుకరించిన కంకణంలో, కంఠాభరణంలో వంటి నగలను ఆ రత్న భాండంలో దాచిడేవారు. పన్నుల రూపంలో వసూలు చేసిన ధనమును నిల్వ చేసి సామాన్య కోసాగారంకు ఈ ప్రత్యేక కోసాగారం వేరుగా ఉండేది. ఆ విధంగా పృథువు తన నగల రాసినంతటిని సనకాదుల పాదపదించక అర్పించింది. పృథువు యొక్క ధనమతియు బ్రాహ్మణులకే చెందినదని, కేవలము ప్రజా సంక్షేమానికే అతడు దానిని ఉపయోగించుకుని ఇదివరకే చెప్పబడింది. ఆ ధనమంతియు బ్రాహ్మణు సత్యించు తిరిగి దాన్ని వారికి అర్పించు ఎట్టి సాధ్యపడును. ఈ అర్పణం సేవకుడు యజమానికి ఆహారం నసుకుటువంటిదని శ్రీపాద శ్రీధర్ స్వామి వివరించింది. యజమాని ఆహారం కొనుగోలు చేసినందున అది అతనికే చెందినట్టు, కానీ సేవకుడు దాన్ని చక్కగా వండి యజమానికి అర్పించడు. ఈ రీతిగా పృథు మహారాజును చెందినందుకు సనకాదులు వసగబడేను. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. విజయమాతాజీ. హరే కృష్ణ. విజయమాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండాలు. 45వ శ్లోకం. సైనాపత్యం చ రాజ్యం చ దండనేతృత్వమేవ చ సర్వలోకాధిపత్యం చ వేదశాస్త్ర విదర్హతి. ప్రతిపదార్థం. సైనాపత్యం సైన్యాధిపతి పదవి, చ మరియు రాజ్యం రాజ్యాధిపతి పదవి, చ మరియు దండ పాలనము, నేతృత్వము ఏవ నిక్కముగా, చ మరియు సర్వ సమస్త లోకాధిపత్యము, చ మరియు వేదశాస్త్రవిత్ వేదశాస్త్ర సారము నెరిగినవాడు, అర్హతి అర్హుడు. అనువాదము. వేదజ్ఞానానుసారము పూర్తిగా విద్య అందినవాడే సైన్యాధిపతి, రాజ్యపాలకుడు, దండించువాడు, లోకాధిపతి అగుటకు అర్హుడు కనుక పృథు మహారాజు సమస్తమును సనకాదులకు వసగెను. భాష్యము. సనకాది కుమారుల వంటి బ్రాహ్మణులు సాధువుల ఉపదేశములపైననే రాజ్యము పాలింపబడవలనని ఈ శ్లోకమున అంతటను రాచరికము నెలకొని ఉన్నప్పుడు బ్రాహ్మణులు సాధువులే రాజుకు ఉపదేశములు ఇచ్చేవారు. దేశమును పరిపాలించడి రాజు బ్రాహ్మణుల సేవకునిగా మెలుగుచూ తన కర్తవ్యమును నిర్వహించడివాడు. బ్రాహ్మణులు రాజులు నియంతలుగా వర్తించేవారు కారు.
తామే రాజ్యాధిపతులమని వారు విర్రవీగిడి వారు కారు. రాజులు కూడా వేదవాంగ్మయమును పూర్తిగా నెరిగి ఉండి ఈశావాస్యమిధం సర్వం సమస్తము దేవదేవునికే చెందినది అనిడి ఈశోపనిషత్తు ఉపదేశంతో చక్కని పరిచయమును కలిగి వారు. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు తానే సమస్త లోకములకు అధిపతినని సర్వలోక మహేశ్వరం అని పలికి ఉన్నారు. కనుక తాను రాజ్యాధినేతనని ఎవడనూ పలుకుజాలడు. అనగా రాజు, రాష్ట్రపతి లేదా దేశాధినేత అయినవాడు తాను యజమాని కాదని, సేవకుడనని ఎల్లప్పుడూ గుర్తుంచుకొనవలెను. ప్రస్తుత కాలమున రాజు లేదా రాష్ట్రపతి తాను భగవత్ సేవకుడనడి విషయంను మరచి ప్రజాసేవకుడనని తలచుచుండును. ప్రస్తుత ప్రజాస్వామ్య ప్రభుత్వము ప్రజల ప్రభుత్వమని, అనగా ప్రజలచే ప్రజల కొరకు ఉన్నట్టి ప్రభుత్వమని చాటి చెప్పబడినది. కానీ ఇటువంటి ప్రభుత్వము వేదములచే ఆమోదించబడలేదు. దేవదేవుని సంతృప్తి పరచడి ప్రయోజనము కొరకే రాజ్యమును పాలించవలననియు తత్కారణమున భగవత్ ప్రతినిధియే దానిని ఏలవలననియు వేదములు తెలుపుచున్నవి. వేద జ్ఞానము లేనిచో మనుజుడు రాజ్యాధినేత అగుటకు అర్హుడు కాదు. ఉన్నత ప్రభుత్వ పదవులు వేదోపదేశములను క్షుణ్ణముగా నెరిగిన వారికే ప్రత్యేకించి ఉద్దేశించబడినవని వేదశాస్త్ర విదర్హతి ఈ శ్లోకమున ప్రత్యేకించి స్పష్టముగా తెలుపబడింది. రాజు, సైన్యాధిపతి, సైనికుడు, పౌరుడు ఏ విధముగా వ్యవహరించవలనో వేదములలో నిశ్చయమగు ఉపదేశములు కలవు. కానీ దురదృష్టవశాత్తు ప్రామాణమును ఉదహరించకనే ఉపదేశమును గావించు నామమాత్ర తత్వవేత్తలు ఈ కాలమున పెక్కురుగలరు. పలువురు నాయకులు ఆ అప్రమాణిక ఉపదేశమునే అనుసరించుచుందురు. తత్ఫలితముగా ప్రజలు సుఖభాగులు కాకున్నారు. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. లక్ష్మీనారాయణ మాత ఉన్నారు, బాలమణి మాత ఉన్నారు, కుసుమ మాతాజీ చదువు. కుసుమ మాతాజీ హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ చదువుతాను ప్రభుజీ. శ్లోక నంబర్ చెప్తారా ప్రభుజీ ఒకసారి? 180 పేజీలో రెండో పేరాగ్రాఫ్. ఓకే. 45 శ్లోకం 180 పేజీలో రెండో శ్లోకం. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. దండోత్. కార్ల్ మార్క్స్ అదే కదా ప్రభుజీ? కార్ల్ మార్క్స్ ప్రవేశపెట్టినట్టి తార్కిక సామ్యవాదపు నవీన సిద్ధాంతము కమ్యూనిస్టు ప్రభుత్వములు దాన్ని అనుసరించును పూర్ణమైనది కాదు. వైదిక సామ్యవాదము అనుసరించి దేశంలో ఏ ఒక్కడును పస్తుడుండరాదు. శుద్ధాదితులకు ఆహారమునిచ్చడి ప్రయోజనముతో పెక్కు బూటక సంస్థలు ప్రస్తుతము ప్రజల నుండి నిధులను సమకూర్చుచున్నవి. కానీ ఆ నిధులు తప్పకుండా దుర్వినియోగమే కాగలవు. వేదోపదేశములను అనుసరించి ఆహారలేమియను ప్రశ్నయే ఉదయించినట్లు ప్రభుత్వం తగిన ఏర్పాట్లను కావించవలెను. గృహస్థుడైన వాడు బల్లి లేదా పాము కూడా పస్తుండనట్లుగా చూడవలెనని శ్రీమద్ భాగవతం తెలుపబడినది. వాటికి కూడా ఆహారము నొసగవలెను. అయినను నిజమునకు లేమియను ప్రశ్నయే లేదు. ఏలైన సమస్తము దేవదేవుని ఆస్తియే. అందరకు తగినంత ఆహారము లభించినట్లుగా అతడే చూడగలడు. కనుకనే వేదములలో కఠోపనిషత్తు 2.2.13 ఏకో బహూనాంయో విదదాతి కామాన్ అని చెప్పబడినది. భగవంతుడే ఎల్లరకు సమస్త జీవనావసరములను వసగును. కనుక ఆహారలేమిని అన్నిటి ప్రశ్నయే లేదు. అందుచే ఎవరైనా వస్తున్నచో అది కేవలము నామమాత్రము పాలకుడు, అధ్యక్షుడు లేదా రాష్ట్రపతి యొక్క దుర్నిర్వాహకము వలనే జరిగియుండును. కనుక వేద జ్ఞానము వేదశాస్త్రవిత్ లేనివాడు రాష్ట్రపతి, అధ్యక్షుడు వంటి పదవులకు పోటీ పడరాదు. స్పష్టపరపబడినది. పూర్వకాలమున రాజులు రాజర్షులై ఉండేవారు. అనగా వారు రాజులుగా కొనసాగుచున్నప్పటికీ సాధు సమానులై ఉండేటివారు. వారెన్నడూను వేద ఉత్తర్వులను త్రోసిపుచ్చడి వారు కారు. సాధువులు మరియు బ్రాహ్మణులు నిర్దేశంలోనే వారు రాజ్యపాలనము కావించడి వారు. ఈ ఏర్పాటును అనుసరించి చూచినచో నవీన కాలపు రాష్ట్రపతులు, అధ్యక్షులు, ముఖ్య కార్యనిర్వహణాధికారులు తమ పదవులకు అయోగ్యులై ఉన్నారు. వేదపరమగు పరిపాలనా జ్ఞానము లేకపోవట మరియు సాధువులు, బ్రాహ్మణులు నిర్దేశమును వారు గ్రహించకపోవట దానికి కారణము. వేదములు ఆజ్ఞలను
వేదముల ఆజ్ఞలను ఆ బ్రాహ్మణుల ఆజ్ఞలను ఉల్లంఘించిన కారణమున్నే వేనరాజు పృథు తండ్రి బ్రాహ్మణులచే చంపబడెను. కనుకనే సాధు బ్రాహ్మణ సేవకునిగా లోకము నేలుట తనకు తగినదని పృథు ఎరిగి ఉండెను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ దండత్ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. కళామాతాజీ చదువుతారు. 46వ శ్లోకం వినిపిస్తుందా? స్వమేవ బ్రాహ్మణో భుంక్తే స్వం వస్తే స్వం దదాతి చ తస్యైవానుగ్రహేణాన్నం భుంజతే క్షత్రియాదయః. బ్రాహ్మణుల అనుగ్రహం వలనే క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు తమ స్వం తన ఏవ నిక్కముగా బ్రాహ్మణుడు భుంక్తే అనుభవించును. స్వం తన వస్తే వస్త్రధారణము, స్వం తన దదాతి దానముగా నిచ్చును. చ మరియు తస్య అతని ఏవ నిక్కముగా అనుగ్రహేణ అనుగ్రహముచే అన్నము భుంజతే భుజింతురు. క్షత్రియ ఆదయ క్షత్రియాది ఇతర వర్ణముల వారు. బ్రాహ్మణుల అనుగ్రహము వలనే క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు తమ ఆహారమును భుజించుచున్నారు. బ్రాహ్మణులే తమ ఆస్తిని అనుభవించుచు దానిచే తమ బట్ట కట్టుకునుచు దానితో దానములు చేయుచున్నారు. భాష్యము. దేవదేవుడు శ్రీకృష్ణుడు నమో బ్రహ్మణ్య దేవాయ అని అర్చించబడును. అనగా ఆ దేవదేవుడు బ్రాహ్మణులను పూజనీయ దేవుళ్ళుగా స్వీకరించునని భావము. ఎల్లరూ అతనిని అర్చించినను ఇతరుల ఉపదేశార్థము అతడు బ్రాహ్మణులను అర్చించును. వేద జ్ఞానమును శబ్ద బ్రహ్మము ప్రపంచమంతటా విస్తరింపచేయుట ఒక్కటే తమ కార్యమైనందున బ్రాహ్మణుల ఉపదేశమును ప్రతి ఒక్కరూ పాటించవలను. వేద జ్ఞానమును ప్రచారం చేయుటకు బ్రాహ్మణులు కొరవడినప్పుడు సంఘములో అయోమయ స్థితి ఏర్పడును. బ్రాహ్మణులు, వైష్ణవులు శ్రీ కృష్ణ భగవానుని ప్రత్యక్ష సేవకులు కనుక ఇతరులపై వారు ఆధారపడరు. నిజమునకు ప్రపంచమందలి సమస్త బ్రాహ్మణులకే చెంది ఉన్నది. కేవలము అణుకువ మనస్తత్వంతోనే వారు క్షత్రియులు, రాజులు, వైశ్యుల, వ్యాపారుల నుండి దానము గ్రహింతురు. సమస్తము బ్రాహ్మణులకే చెందినను క్షత్రియ ప్రభుత్వము మరియు వ్యాపారస్తులు ధనమును దాచడి వారి వలె సమస్తమును తమ రక్షణలో ఉంచుకున్నారు. పిదప బ్రాహ్మణులకు ఎప్పుడు ధనము అవసరమైతే అప్పుడు వారు మొసగవలసి ఉండును. ఖాతాదారుడు తన ఇష్టానుసారము ధనము కొనగలిగే పొదుపు ఖాతాలో దానిని పోల్చవచ్చును. భగవత్ సేవలో నియుక్తులై ఉండేది కారణమున బ్రాహ్మణులకు ఆర్థిక వ్యవహారములను చూచుటకు సమయంకు చాలదు. కనుకనే ధన సంపత్తులు క్షత్రియులు, రాజులు చెంత ఉంచబడినవి. బ్రాహ్మణులు కోరినంతనే వారు ధనము ఇవ్వవలను. నిజమునకు బ్రాహ్మణులు లేదా వైష్ణవులు ఇతర సొమ్ముపై ఆధారపడి జీవించరు. ఇతరుల నుండి ధనమును స్వీకరించినట్లుగా గోచరించును. వారు తమ ధనమును ఖర్చు పెట్టియే జీవింతురు. క్షత్రియులు మరియు వైశ్యులు కలిగి ఉన్నదంతయు బ్రాహ్మణులకే చెందినది కనుక వారికి దానము చేసే హక్కు లేదు. కనుక వారు బ్రాహ్మణులు ఆదేశము మేరకే దానం ఇయ్యవలను. కానీ దురదృష్టవశాత్తు ప్రస్తుతము బ్రాహ్మణులు కొరబడి ఉన్నారు. కనుక ఇక నామమాత్రమగు క్షత్రియులు, వైశ్యులు బ్రాహ్మణుల ఆదేశములను అమలుపరచనందున ప్రపంచమంతటి అయోమయ స్థితిలో పడినది. చదవమంటారా ప్రభుజీ? హరే కృష్ణ ప్రభుజీ. క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు కేవలము బ్రాహ్మణుని అనుగ్రహముననే భోజనము చేయుదురని ఈ శ్లోకము యొక్క 2వ పాదము సూచించుచున్నది. అనగా బ్రాహ్మణులు నిషేధించినదేదియును వారు భుజింపరాదు. ఏది భుజింపయోగ్యమో బ్రాహ్మణులు, వైష్ణవులు చక్కగా నెరిగియుందురు. భగవదర్పితము కానట్టి దేనిని కూడా వారు భుజింపరు. కేవలము భగవత్ ప్రసాదమునే వారు భుజింతురు. కనుక బ్రాహ్మణుల అనుగ్రహముచే సంప్రాప్తమైనట్టి కృష్ణ ప్రసాదమునే క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు భజింపవలను.
కబేళాలను ఏర్పరచుట, మత్స్య మాంసాదులను తినుట, మద్యపానము చేయుట వాటి కొరకై అన్యాయముగా ధనమార్జించుట వారికి తగదు. ప్రస్తుత యుగమున మానవ సంఘమునకు బ్రాహ్మణోపదేశము లేనందున ప్రజలందరూ పాపకర్మలలో లగ్నమై ఉన్నారు. తత్ఫలితముగా ప్రతి ఒక్కరూ ప్రకృతి నియమములచే తగినంత శిక్షింపబడుచున్నారు. కలియుగ పరిస్థితి ఈ విధముగా ఉన్నది. ఈ శ్లోకం చదవమంటారండి? మళ్ళీ ఇంకెవరైనా 47 శ్లోకము అర్థం చదివండి. ఓకే. యైరీదృశి భగవతో గతిరాత్మవాద ఏకాంతతో నిగమిభి ప్రతిపాదితానః. హరే కృష్ణ ప్రభు. ఉందండి, ఇంకా శ్లోకం ఉందండి. సారీ అది నెక్స్ట్, అది ఇంకొక శ్లోకం. తుష్యంతధ భ్రకరుణా స్వకృతేన నిత్యం కో నామ తత్ప్రతికరోతి వినోద పాత్రం. యైహి వారిచే, ఈదృశి అటువంటి, భగవతః దేవదేవుని యొక్క, గతి ఆత్మవాదే ఆధ్యాత్మిక భావన, ఏకాంతతః పూర్తి అవగాహనతో, నిగమిభి వేద నిదర్శనములచే, ప్రతిపాదిత నిశ్చయముగా నిర్ణయింపబడినది. మాకు తుష్యంతు సంతుష్టి చెందుడు, అదభ్ర అపరిమితమగు కరుణ స్వకృతేన స్వకర్మచే, నిత్యము కహ ఎవ్వడు, నామ ఎవ్వరు లేరు, తత్ దానికి, ప్రతికరోతి ప్రత్యుపకారము, వినా తప్ప, ఉదపాత్రం దోసిలియుగ్గి జలము నర్పించుట. పృథు మహారాజు పలికెను. దేవదేవునకు సంబంధించిన ఆత్మానుభవ పదమును వివరించుచు, ఎవ్వరు అపరిమితమగు సేవను గూర్చిరో పూర్తి నిశ్చయముతోను వేద నిదర్శనముతోను మా జ్ఞానోదయమునకే ఎవ్వరు వివరణలు కావించిరో వారి సంతృప్తికై దోసిలి యుగ్గి జలము నర్పించుట కన్నను వేరేమి ఇవ్వగలము. అట్టి మహాత్ములు స్వకర్మల చేతనే సంతృప్తులైయుందురు. వారి అపరిమితమగు కరుణ చేతనే ఆ కర్మలు మానవ సంగమున విస్తరించి ఉండును. హరే కృష్ణ ప్రభు. హరే ముందుకెళ్ళండి. కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. భాష్యం. మహానుభావులు ఎందరో మానవ సంగమునకు హితము చేయవలనని ఆతృతతో ఉందరు. కానీ దేవదేవునికి సంబంధించిన ఆత్మానుభవ జ్ఞానమును పంచడి వారే నిజమునకు సర్వోత్తములకు సేవన చేయగలడు. జీవులందరూ మాయాబంధంలోనే ఉన్నారు. తమ స్వరూపమును మర్చి శాంతిమయ జీవన అన్వేషణలో ఒక దేహం నుండి వేరొక దేహమునకు మార్చు వారు ఈ భౌతిక అస్తిత్వము చే చరించుచుందరు. మనశ్శాంతిని తగినంత సుఖమును పొందవలని తీవ్రమగు తపన చెందుచున్నప్పటికీ ఆత్మానుభవ జ్ఞానము లేని వారైంద్ర వారికి ఎటువంటి ఉపశమనము లభించట్లేదు. సనకాదులు, నారదుడు, ప్రహ్లాదుడు, జనకుడు, సుఖదేవ గోస్వామి, కపిలుడు వంటి సాధుపురుషులు మరియు అట్టి ప్రామాణికులను అనుసరించినట్టి వైష్ణవాచార్యులు, వారి సేవకులు దేవదేవునికి జీవునికి గల సంబంధ జ్ఞానమును తెలియజేయుట ద్వారా మానవులకు అత్యంత విలువైన సేవను చేయగలరు. అట్టి జ్ఞానమే మానవులకు పరిపూర్ణమగు వరదానము. కృష్ణ పరిజ్ఞానము ఎంతటి మాత్రమైన బహుమతి అనగా ఆ ఉపకారం చేయడానికి బదులు తీర్చుకుంట అసాధ్యమైన కార్యము. కనుక జీవులను మాయాబంధం నుండి ఉద్ధరించే తమ దయాపూర్ణమగు కర్మలతోనే సంతృష్టి చెందమని పృథుమహారాజు సనకాదులను అర్జించను. వారు చేసిన మాత్ర కర్మలకు బదులు తీర్చుకునే మార్గము రాజునకు కానరాకుండెను. వినోద పాత్రం అను పదమును వినా ఉద పాత్రం అను రెండు పదములుగా విభజించవచ్చును, లేదా ఒకే పదముగా కూడా అవగతం చేసుకునవచ్చును. ఆశగాడు అని ఆ పదమునకు భావము, ఆశగాని పనులు కేవలము నువ్వు పుట్టించగలవు. గురువుకు కృష్ణ పరిజ్ఞానము ఉపదేశించిన వాడు ప్రత్యుపకారం చేయుటకు యత్నించేవాడు హాస్యగాని వలె పరిహాస పాత్రుడు కాగలడు. ఏలైనా అట్టి రుణమును తీర్చుకుంట అసాధ్యమైన కార్యం. మూలమగు కృష్ణ భక్తి భావనను జాగృతము చేయగలిగిన వాడే సమస్త మానవాళికి ఉత్తమమైన మిత్రుడు, ఉపకారి అయి ఉన్నాడు. హరే కృష్ణ. హరే కృష్ణ. చదవమంటారు? మాతాజీ ఉన్నారండి? లేరు ప్రభు, ఊరిలేరు. హరే కృష్ణ. 48వ శ్లోకం. మైత్రేయ ఉవాచ త ఆత్మయోగపతయ ఆదిరాజేన పూజితాః శీలం తదీయం సంసంతః హే భవన్మిషతాం నృణాం. మైత్రేయః ఉవాచ. మైత్రేయముని పలికెను. తే వారు ఆత్మయోగపతయ
భక్తి యోగముచే ఆత్మానుభవమున ప్రవీణులైన వారు. ఆదిరాజగు పృథువుచే పూజితాహ అర్చింపబడిన వారై. శీలమును తదీయం రాజు యొక్క శంసంతః ప్రశంసించి ఖే ఆకాశమున అభవన్ గోచరించి మిషతాం చూచుచుండగా నృణాం జనులు. మైత్రేయముని పలికను. భక్తియోగ ప్రవీణులైన సనకాది నలుగురు కుమారులు పృథు మహారాజుచే ఆ విధముగా పూజింపబడిన వారై మిక్కిలి ముదమందిరి. పిమ్మట వారు ఆకాశమున గోచరించిన వారై రాజు యొక్క శీలమును ప్రశంసించగా ఎల్లరును వారిని గాంచిరి. భాష్యం. దేవతలు భూతలమును సృజించరని చెప్పబడుచుండును. వారు అంతరిక్షముననే సంచరించుచుందురు. నారదముని వలె సనకాదులకు కూడా అంతరిక్ష యానమునకు ఎటువంటి యంత్ర సహాయము అవసరము లేదు. సిద్ధలోక వాసులు సైతము యంత్ర సహాయము లేకని అంతరిక్షమున ప్రయాణింతురు. వారు ఒక లోకము నుండి వేరొక లోకమునకు ప్రయాణింతురు కనుక సిద్ధ పురుషులని పిలువబడుదురు. అనగా వారు సిద్ధులను యోగశక్తులను బడసినని భావము. యోగ సిద్ధిని బడసినటువంటి అట్టి సాధు మహాత్ములు ఈ కాలమున ధరిత్రిపై గోచరించుటలేదు. మానవాళి వారి దర్శనమునకు కొనకపోవుటయే దానికి కారణము. సనకాదులు పృథు మహారాజు యొక్క శీలమును, భక్తి భావమును, నమ్రతను కొనియాడిరి. అతని పూజా విధానము చేవారు మిక్కిలి సంతుష్టులైరి. ఆ పృథు మహారాజు అనుగ్రహము చేతనే సామాన్య పౌరులు కూడా సనకాదులు అంతరిక్షమున ప్రయాణించుటను గాంచగలిగిరి. హరే కృష్ణ. హరే కృష్ణ. 49వ శ్లోకము. వైన్యస్తు ధుర్యో మహతాం సంస్థిత్యాధ్యాత్మ శిక్షయా ఆప్తకామమివాత్మానం మేన ఆత్మన్యవస్థితః. అర్థము. వైన్య వేనసుతుడు అనగా పృథువు, తు నిస్సందేహంగా, ధుర్య ప్రధానుడు, మహతాం మహాత్ములలో, సంస్థిత్య సుస్థిరుడై ఉంది, ఆధ్యాత్మ శిక్షయ ఆత్మానుభవ విషయమున, ఆప్త పొందెను, కామం కోరికలు, ఇవ వలె, ఆత్మానం ఆత్మతృప్తులు, నేనే భావించను, ఆత్మని ఆత్మయందు, అవస్థిత నిలిచి. అనువాదము. ఆధ్యాత్మిక జ్ఞాన విషయమున సుస్థిరుడైనందున పృథువు మహాత్ములలో ప్రధానుడై ఉండి ఆధ్యాత్మిక అవగాహనలో పూర్ణ జయమును సాధించిన వాని వలె సంతృప్తుడైను. భాష్యము. భక్తియుత సేవ ఎందే సుస్థిరముగా నిలిచి ఉన్నట మనుజునికి పరిపూర్ణము ఆత్మతృప్తినివ్వగలదు. నిజమునకు ఆత్మతృప్తి అన్నది దేవదేవుని సేవించడం తప్ప అన్యాభిలాష లేనటువంటి విశుద్ధ భక్తులకు లభించగలదు. కోరవలసినది ఏదీనూ లేనందున దేవదేవుడు ఆత్మతృప్తుడై ఉండదు. అదే విధముగా భక్తుడు భగవత్ సేవకు అన్యమైనది కోరనందున భగవంతుని వలె ఆత్మసంతుష్టుడై ఉండదు. ప్రతి ఒక్కడు మనశ్శాంతిని ఆత్మతృప్తిని బడియటికే ఆతృత పడుచుండదు. కానీ విశుద్ధ భక్తుడు అయినప్పుడే అవి పొందుట సాధ్యపడగలదు. ఇది మహారాజు మహాత్ములలో సర్వశ్రేష్ఠుగా పరిగణింపబడినందున గడచిన శ్లోకములలో అతడు తన అపార జ్ఞానమును గురించి పరిపూర్ణ భక్తి యోగమును గురించి పలికినంత వచ్చుట సమర్థించబడినది. మహాత్ములను గూర్చి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ఈ విధముగా పలికిన. మహాత్మనస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంచనన్య మనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. ఓ పృథకుమార, భ్రాంతులు కానటువంటి మహాత్ములు మాత్రము దైవీ ప్రకృతిని ఆశ్రయించి ఉండు. వారు నన్ను ఆదియును అవ్యయుడును దేవదేవునిగా నెరిగి నడిచి నా భక్తియుత సేవలో సంపూర్ణముగా నిమగ్నులై ఉందురు. మహాత్ములు మాయాబంధములో గాక ఆధ్యాత్మిక శక్తి రక్షణలో నిలిచి ఉందురు. ఈ కారణమున నిజమైన మహాత్ముడు ఎల్లప్పుడూ కృష్ణ భక్తిలో నిమగ్నుడై ఉండరు. పృథు మహారాజు మహాత్ముని సర్వ లక్షణములను ప్రదర్శించినందున ఈ శ్లోకంలో మహాత్ములలో సర్వశ్రేష్ఠునిగా దుర్యో మహతాం అని పేర్కొనబడినాడు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ చదువుతారండి.
ఆ ప్రభుజీ, నా వాయిస్ ఇప్పుడు వినపడుతోందా? నేను వేరే దాంట్లోంచి లాగిన్ అయ్యాను. వినిపిస్తుంది మాకు. చదవనా ప్రభుజీ? చదివండి మాకు. 50 శ్లోకం. 50వ శ్లోకం. కర్మాణి చ యథా కాలం యథా దేశం యథా బలం యథోచితం యథా విత్తం అకరోత్ బ్రహ్మ సాత్కృతం. కర్మాణి కర్మలు చ కూడా యథాకాలం కాలము పరిస్థితులకు తగినట్టు, యథాదేశం ప్రదేశమునకు స్థితికి అనుగుణముగా, యథాబలం తన శక్తి అనుసారము, యథా ఉచితం సాధ్యమైనంత, యథావిత్తం ఈ విషయమున ఎంత ధనమును వెచ్చించగలడో అంతగా, అకరోత్ నిర్వహించెను, బ్రహ్మసాత్ పరతత్వమున కృతం వనరించెను. అనువాదము. ఆత్మసంతుష్టుడైన పృథువు కాలము పరిస్థితి శక్తి ఆర్థిక స్థితిని అనుసరించి తన కర్మలను పూర్ణముగా నడచెను. పరతత్వమును సంతృప్తి పరచుటయే తన కర్మల ఏకైక లక్ష్యమని భావించి అతడు తగిన రీతి వర్తించెను. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యము. శ్రీల ప్రభుపాదికి పృథువు బాధ్యతాయుతుడగు రాజై ఉండెను. క్షత్రియుని ధర్మములను భక్తుని ధర్మములను అతడు ఒకే మారు నిర్వహింపవలసి వచ్చెను. భక్తి యోగమున పరిపూర్ణుడైనందున అతడు కాలము పరిస్థితి ఆర్థిక స్తోమత శక్తిని అనుసరించి తన విద్యుక్త ధర్మములను చక్కగా నిర్వహించాడు. ఈ విషయమున ఈ శ్లోకమునందలి కర్మాణి అను పదము ప్రధానమైనది. పృథువు మహారాజు కర్మలన్నీయును భగవత్ సంబంధితములైనందున సామాన్యమైనవి కావు. భక్తి యోగమునకు అనుకూలమైన వస్తువులను త్యజించుట గాని, భక్తియుత సేవకు అనుకూలమైన కర్మను సామాన్యమగు కర్మయనో లేదా కామ్యకర్మయనో భావించుట గాని చేయరాదని శ్రీల రూప గోస్వామి ఉపదేశించిరి. ఉదాహరణకు, ఒకడు తన ఇంద్రియ భోగార్థము ధనమార్జించుటకై వ్యాపారము చేయుచుండవచ్చును. భక్తులు కూడా అదే కర్మను అదే విధముగా వనరించినను అతని లక్ష్యము మాత్రము దేవదేవుని సంతృప్తిపరచుటై ఉండెను. సామాన్యములు కావు. పృథు మహారాజు యొక్క లక్ష్యము దేవదేవుని సంతృప్తిపరచుటయే కనుక అతని కర్మలు సామాన్యములు కాక ఆధ్యాత్మికములై ఉండెను. యోధుడుగా అర్జునుడు శ్రీకృష్ణ ప్రీత్యర్థమై యుద్ధం ఆచరించవలసి వచ్చినట్లుగా కృష్ణ ప్రీత్యర్థమై పృథు రాజధర్మములను నిర్వహించెను. ప్రపంచ చక్రవర్తిగా అతడు ఏది కావించినను నిస్సందేహముగా అది విశుద్ధ భక్తులకు తగినదిగా ఉండెను. కనుకనే ఒక వైష్ణవ కవి వైష్ణవేర క్రియాముద్ర విజ్ఞేన బుజ్జూయ విశుద్ధ భక్తుని కర్మలను ఎవ్వడునూ ఎరుగజారడని పలికెను. విశుద్ధ భక్తుని కర్మలు కూడా సామాన్య కర్మల వలె గోచరించినను వాటి వెనుక గంభీరమగు భావము దేవదేవుని సంతృప్తి ఉంటుంది. కనుక వైష్ణవుని కర్మలను ఎరుగుటకు మనుజులు మిక్కిలి ప్రవీణుడు కావలసి ఉండును. వైష్ణవుడు పరమహంసయే అయినప్పటికీ, అనగా సమస్త భౌతిక కర్మలకు అతీతుడు అయినప్పటికీ, పృథువు వర్ణాశ్రమ ధర్మ విధానముకు పరముగా వర్తించలేదు. ప్రపంచ కాలముకు అతడు క్షత్రియునిగా తన స్థానం నందే నిలిచియుండి అదే సమయమున భగవంతుని ప్రసన్నుని చేయుట ద్వారా ఆ కర్మలకు అతీతునిగా నిలిచెను. తాను విశుద్ధ భక్తుడనన్నటి విషయమును మరుగుపరచి అతడు బాహ్యమునకు శక్తిమంతుడును కర్తవ్య పరాయణును అగు రాజుగా గోచరించెను. అనగా అతడి ఏ కార్యములు కూడా ఇంద్రియ భోగార్థము నిర్వహింపబడలేదు. అతడు కావించినదంతయు భగవత్ ప్రీతి కొరకే ఉద్దేశింపబడి ఉండెను. ఈ విషయము రాబో శ్లోకమున స్పష్టముగా వివరింపబడినది. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. శారదమాత చదువుతాను. హరే కృష్ణ ప్రభుజీ. చదువుతున్నాను. 51 కదండి. ఫలం బ్రహ్మణి సన్నస్య నిర్విషంగః సమాహితః కర్మాధ్యక్షం చ మన్వాన ఆత్మానం ప్రకృతేః పరం. ఫలము బ్రహ్మని పరతత్వమునందు సన్నస్య విడిచి నిర్విషంగః సంగరహితుడై సమాహితః సంపూర్ణముగా అంకితమై కర్మ అధ్యక్షుడు చ మరియు మవ్వానః సదా తలపోయుచు ఆత్మానం పరమాత్ముడు ప్రకృతికి పరంపరుడు. పృథు మహారాజు ప్రకృతికి పరుడైనట్టి
దేవదేవునికి నిత్య సేవకునిగా తనను పూర్తిగా అంకితము కావించుకొనను. తత్ఫలితముగా అతని కర్మఫలములన్నీను భగవంతునికే అర్పణము కావించబడను. సర్వాధ్యక్షుడైన దేవదేవునికి తాను సేవకుడనని అతడు సర్వదా తలపోసను. భాష్యము. భగవత్ సేవలో పృథు మహారాజు జీవనము, అంకిత భావము కర్మయోగమునకు ఒక చక్కని ఉదాహరణము కాగలదు. కర్మయోగము అనేది పదము భగవద్గీతలో తరచుగా వాడబడినది. ఆ కర్మయోగమునకు పృథువు ఇచ్చట చక్కని ఉదాహరణమును నెలకొల్పినాడు. ఫలం బ్రహ్మని సన్నస్య లేదా విన్యస్య అనగా కర్మ ఫలములను మనుజుడు పరబ్రహ్మమైన శ్రీకృష్ణునికి అంకితము కావించవలెను. ఆ విధముగా చేయుట ద్వారా అతడు సన్యాస స్థితిలో నిలిచిన వాడగును. భగవద్గీత 18.2 యందు తెలుపబడినట్లు కర్మ ఫలములను శ్రీకృష్ణ భగవానునకు ఒసగుటయే సన్యాసము అనబడును. చదువుతాము, మామగారు చదువుతారండి. హరే కృష్ణ. కామ్యానాం కర్మణాం వ్యాసం సన్యాసం కవయోవితో సర్వకర్మ ఫలత్యాగం రాహుస్వాక్యం విచక్షణ. విషయ కోరికల పరమకు కర్మలను త్యజించుటయే సన్యాసమని విజ్ఞులు పలుకగా, సర్వకర్మల ఫలమును విడుచుటయే త్యాగమని బుద్ధిమంతులు పలుకుతారు. పృథువు గృహస్థునిగా జీవనము గడుపుతున్నప్పటికీ నిజమునకు సన్యాసాశ్రమందే నెలకొని ఉంటాను. ఈ విషయము రాబో శ్లోకములలో మరింత స్పష్టము కాగలదు. పృథు మహారాజు కర్మఫలముల ఆసక్తి కాని కారణమున నిర్విషంగ అను పదము ప్రాధాన్యమును సంతరించుకున్నది. ఈ భౌతిక జగత్తులో ప్రతి ఒక్కరూ తాను కూడబెట్టిన దానికి లేదా తాను చేసే కర్మకు తానే యజమానినని ఎల్లప్పుడూ తలుచుచుంటును. కానీ కర్మఫలములన్నింటినీ భగవత్ సేవకు వినియోగించినప్పుడు మనుజుడు నిజముగా కర్మయోగమును ఆచరించిన వాడకును. కర్మయోగమును ఎవరైనాను ఆచరించవచ్చును, కానీ విశేషముగా అది గృహస్థునికి అత్యంత సులభమై ఉన్నది. అతడు భగవత్ స్ఫూర్తిని ఇంటిలో ప్రదర్శించుకొని భక్తి యోగ విధానములచే దేవదేవుని అర్చించవచ్చును. ఈ భక్తి యోగ విధానమున శ్రవణము, కీర్తనము, స్మరణము, సేవనము, శ్రీ విగ్రహారాధనము, వందనము, ఆదేశ పాలనము, శ్రీకృష్ణుడితో సఖ్యము, ఆత్మ నివేదనము అనే 9 అంశములు ఇమిడి ఉండును. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాద సేవనం, అర్చనం, వందనం, ధ్యాసం, సఖ్యం, ఆత్మ నివేదనం. భాగవతం 7.5.2. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఏకాంబరేశ్వర ప్రభు ప్రభాకర్ ప్రసాద్ ఉన్నారండి. రామలక్ష్మి మాతాజీ ఉన్నారు ప్రభు. ఏకాంబరేశ్వర ప్రభుజీ చెప్పు. ఉన్నారు చదువుతారు. ఉన్నారు. మ్యూట్ లో ఉన్నారు ప్రభుజీ. శ్రవణం, కీర్తనం, విష్ణో స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సంఖ్యం, ఆత్మ నివేదనం. భాగవతము 7:5-23. ఈ కర్మయోగ భక్తి యోగ విధానములను అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘము ప్రపంచమంతటను ప్రచారము గావించుతున్నది. ఈ సంఘంలోని సభ్యులను అనుసరించుతూ ఎవరైనాను ఆ విధానములను నేర్వవచ్చును. గృహమునందు లేదా ఆలయమునందు శ్రీ విగ్రహమే సమస్తమునకు యజమానిగా భావింపబడును. ప్రతి ఒక్కడు శ్రీ విగ్రహమునకు నిత్యదాసుడే. భగవానుడు ఈ భౌతిక సృష్టిలోని భాగం కానందున దివ్యుడై ఉన్నాడు. భౌతిక జగత్తులోని సమస్తము భగవానుని బాహ్య శక్తితే సృజింపబడినను దేవదేవుడు మాత్రమే దానిచే సృజింపబడనందున ప్రకృతే పరం అను పదములు ఈ శ్లోకమున ఉపయోగింపబడినవి. భగవద్గీత 9వ అధ్యాయం 10వ శ్లోకం యందు ధృవపరచబడినట్టు శ్రీకృష్ణ భగవానుడే సమస్త భౌతిక సృష్టికి పరమాధ్యక్షుడై ఉన్నాడు. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే నచరాచరం
హేతు నానేవ కౌంతేయ జగద్వి పరివర్తతే. ఓ కౌంతేయ, నా శక్తులలో ఒకటైన భౌతిక ప్రవృత్తి నా అధ్యక్షతను వర్తించుతూ స్థావర జంగములను సృష్టించుచున్నది. దాని నియమమును అనుసరించి ఈ జగత్తు మరల సృష్టించబడుతూ లయము నొందుతున్నది. పూర్ణ పురుషోత్తములకు శ్రీకృష్ణ భగవాని అధ్యక్షతలో ప్రకృతి యొక్క అద్భుతమగు క్రియల చేతనే సమస్తమగు భౌతిక మార్పులు, భౌతిక పురోగతి జరిగిపోతున్నవి. అనగా భౌతిక జగత్తులోని సంఘటనలు వాటంతట అవే జరుగుటలేదు. మనుషుడు ఎల్లప్పుడూ కృష్ణదాసుడై ఉండి ఆ దేవదేవుని సేవలోనే సమస్తమును వినియోగించినచో ఈ జన్మలోనే జీవన్ముక్తునిగా పరిగణింపబడును. సాధారణముగా ఈ దేవత్యాగానంతరమే ముక్తి లభించుచున్ను. కానీ పృథు మహారాజును అనుసరించుతూ జీవనమును కొనసాగించువాడు ఈ జన్మలోనే ముక్తుడు కాగలడు. కృష్ణ భావంలో మనుజుని కర్మలకు ఫలితము పరమ పురుషుని సంకల్పంపై ఆధారపడి ఉండును. నిస్సందేహముగా అన్ని విషయములో ఫలితము మనుజుని నైపుణ్యం పైన కాక భగవానుని సంకల్పం పైననే పూర్తిగా ఆధారపడి ఉండును. ఫలం బ్రహ్మణి సన్యస అనుదాని నిజమైన భావం ఇదియే. భగవత్ సేవకు అంకితమైన వాడు తనను తాను యజమానిగా లేదా అధ్యక్షునిగా భావించరాదు. అట్టివాడు తన కర్మను భక్తి యోగమనందరి విధి నియమములను అనుసరించి వనరించవలను. అతని కర్మములకు ఫలితము పూర్తిగా భగవదీచ్ఛపైననే ఆధారపడి ఉండును. 52వ శ్లోకం చదవనా ప్రభు? థ్యాంక్ యూ ప్రభు. నెక్స్ట్ హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. 52వ శ్లోకం. గృహేషు వర్తమానోపిత సామ్రాజ్య శ్రేయానిత్యః స్మితః నా సజ్జతేనేంద్రియార్థేషు నిరహం మతిరవత్. గృహేషు గృహమున వర్తమాన నిలుచనం కాపి అయినప్పటికీ సహ పృథు మహారాజు సామ్రాజ్య సమస్త సామ్రాజ్యము శ్రియ ఐశ్వర్యము అన్విత లగ్నమయుండి నా సజ్జతే ఆకర్షితుడు కాలేదు. ఇంద్రియ ఆర్దేశు ఇంద్రియ భోగమునకు నీ అహమ్మతి నేను అనడి భావనను తాని ఆర్త సూర్యుని వత్ ఫలే సమస్త సామ్రాజ్య సంపత్తికే మిగుల ఐశ్వర్యవంతుడైన పృథువు గృహస్థునిగా కొనసాగను. ఐశ్వర్యమును అతడెన్నడును ఇంద్రియ భోగమునకై వినియోగించనందున పరిస్థితుల ప్రభావమునకు గురికానట్టి సూర్యుని వలె అనాసక్తుడై నిలుచును. భాష్యం. ఈ శ్లోకమున గృహేషు అను పదము ప్రధానమైనది. బ్రహ్మచర్యము, గారోష్ట్యము, వానప్రస్థము, సన్యాసము అనడి 4 ఆశ్రమములలో కేవలము గృహస్థాశ్రమములలో ఉన్నవానికే స్త్రీ సాంగత్యము అనుమతింపబడినది కనుక భక్తునికి గృహస్థాశ్రమము అనున్నది ఇంద్రియ భోగములకు ఒక రకమైన అనుమతి పత్రము వంటిది. గృహస్థునికి కొనసాగినప్పటికీ అపారముగు సామ్రాజ్య లక్ష్మిని కలిగి ఉన్నప్పటికీ ఇంద్రియ భోగరతుడు కాకపోవుట పృథు మహారాజు ప్రత్యేకత. ఇట్టి విశేష లక్షణము అతడు భగవాన్ని విశుద్ధ భక్తుడను సూచించుచున్నది. విశుద్ధ భక్తుడెన్నడును ఇంద్రియ భోగమునకు ఆకర్షితుడు కాడు. తత్ఫలితముగా అతడు ముక్తుడవుతున్నాడు. భౌతిక జీవనమున మనుజుడు స్వీయ తృప్తికై ఇంద్రియ భోగమున నెలకొనగా భక్తిమయ జీవనమున లేదా ముక్తి జీవనమున భగవత్ ప్రాప్తిని లక్ష్యముగా భావించును. ఈ శ్లోకమున పృథువు సూర్యునితో వాస్తవత్ పోల్చబడిను. సూర్యుడు కొన్ని మార్లు మలమూత్రములపై పెక్కు కలుషిత పదార్థములపై ప్రకాశించును. సర్వశక్తిమంతుడైనందున వానిచే ప్రభావితుడు కాడు. పైగా అకలుషిత ప్రదేశమును అతడు పవిత్రము కావించును. అదే విధంగా భక్తుడు పెక్కు భౌతిక కర్మలలో నెలకొన్నప్పటికీ ఇంద్రియ భోగవాంఛలేని కారణమున వానిచే ప్రభావితుడు కాడు. విశుద్ధ భక్తుడు ప్రతి వస్తువును భగవత్ సేవలో ఏ విధముగా వినియోగించవలెనో ఎరిగి ఉండును కనుక భౌతిక కర్మలచే ఏనాడును ప్రభావితుడు కాడు. పైగా తన దివ్యమగు ప్రణాళికలచే అతడు అట్టి కర్మలను పవిత్రమనర్పగలడు. ఈ విషయము భక్తి రసామృత సింధువు నందు సర్వోపాయ వినిరుక్తము తత్పరేత్వన నిర్మలం అని వర్ణించబడినది. భౌతిక ఉపాధులచే ప్రభావితుడు కాకుండా భగవత్ సేవలో పూర్తిగా పవిత్రమవుటే భక్తుని ఏకైక లక్ష్యము. హరే కృష్ణ ప్రభుజీ.
ఇంకెవరు ఉన్నారు మరి చదవడానికి? ప్రభుజీ క్లోజ్ చేస్తుంది. ఇంకెవరు లేరు. లేనట్టే కృష్ణ ఉన్నారమ్మా. ఇంకెవరు ఉన్నారమ్మా? ఇంకెవరు లేరండి. అయిపోయి అందరూ. సరే, హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, బాలమణి మాతాజీ, దండోత్ ప్రణామ. హరే కృష్ణ ప్రభుజీ. అది హరే ప్రభుజీది వాయిస్ కరెక్ట్ గా రావట్లేదు. నెట్ బాగినట్టుంది. అంటే ఇంకా ఏమన్నా రేపు కూడా ఉంటారా రాజమండ్రిలోని? లేదమ్మా, అదే. లేదమ్మా, రేపు పొద్దున్నే వెళ్ళిపోవాలి నేను. ఓకే. ఒకవేళ ఉంటే కలవడానికి ప్రయత్నం చేద్దామని, అంతకంటే అలా ఏం లేదు ప్రభుజీ. నెక్స్ట్ టైం వస్తానమ్మా, నెక్స్ట్ టైం వస్తాను. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. దండాత్మ. ఎవరు పాడతారమ్మా నరసింహారతి? పాడతామా? పిన్ని పాడుతున్నావు నువ్వు? పాడతానమ్మా. నువ్వు పాడతాంటే పాడమ్మా. పర్వాలేదు, పాడుతుంది. హరే కృష్ణ. నమస్తే నరసింహాయ ప్రహ్లాదహ్లాదదాయినే హిరణ్యాకాశీపూర్వకః తిలటంకానకాలాయే ఇతో నరసింహో పరతో నరసింహో యత యత యామి తతో నరసింహో హరే నరసింహో హృదయే నరసింహో నరసింహమాదిం శరణం ప్రపద్యే అవకర కమలవరే నాకా అద్భుత శృంగా దళిత హిరణ్యకశిపు తనుభృంగా కేశవద్రుత నరహరి రూపా జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ నరసింహదేవ్ 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 జయ నరసింహదేవ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ प्रहलाद महाराज जय प्रहलाद महाराज जय 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 प्रभुपाद 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 जय जय प्रभुपाद जय जय गुरुदेव 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 जय जय गुरुदेव नित्य गौर हरि बोल हरि बोल हरि बोल नित्य गौर हरि बोल। श्री नरसिंह स्वामी की जय, जय प्रहलाद महाराज की जय, जय श्रील प्रभुपादुల వారికి जय, जय श्री अनंत कोटि वैष्णव भक्त वृंद की जय। हरे कृष्ण हरे హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ అమ్మా. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇక్కడతో ఆపుతున్నాను. మళ్ళీ బుధవారం నెక్స్ట్ శుక్రవారం క్లాస్ లో కలుద్దాం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే